మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు పూర్తి భాగం. అది ఉదయకాల సమయం. పక్షుల కేరింతలతో వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సమయంలోనే అత్తగారు శకుంతల తన కూతురు రజని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అల్లుడు చాలా మంచివాడమ్మా. నేను చెప్పిన మాట వింటాడు. అన్ని పనులు చేస్తాడు. నన్ను కాలు కింద పెట్టనివ్వడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఆ మాటలు విన్న అత్తగారు, నువ్వు చాలా అదృష్టవంతురాలువే అమ్మా, అందుకే అలాంటి మొగుడు దొరికాడు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటామె రజనీని పలకరించడానికి వస్తుంది. ఏమే రజనీ, అక్కడంతా బాగానే ఉందా? అక్కడంతా బాగానే ఉంది పిన్ని అని చెబుతుంది. నా అల్లుడు చాలా మంచివాడు. అమ్మాయి చెప్పిన మాట తప్ప ఎవరేం చెప్పినా వినడు. అన్ని పనులు తనే చేస్తాడు. అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు. ఎంత మంచోడో. అంతా బాగానే ఉంది. నీకు అల్లుడు కోడళ్ళు మంచివాళ్లు దొరికారు. కోడలు మంచిదని ఎవరు చెప్పారమ్మా? నా బిడ్డల్ని కొంగున గట్టేసుకొని తిప్పుతుంటారు నా మాట వినకుండా. పైగా వీళ్లే వాళ్లకు ఎదురు పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కోడలు మంచివాళ్లా? ఆ మాటలన్నీ వింటున్న కోడలు సీతారా మనసులో, మీ అల్లుడి పనులు చేస్తే మంచివాడు, అదే కొడుకు చేస్తే చెడ్డవాడా? నీలాంటి అత్త కూడా నీ కూతురుకుంది కదా, ఆమె కూడా ఇలాగే అనుకుంటుందిగా. బుద్ధి లేకపోతే సరి. మీలాంటి వారికి కోడలు ఎంత బాగా చూసినా కోడలు మీద చాడీలు చెబుతూనే ఉంటారు. అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. పొరపాటున వేరు కాపురం పెడదామన్నా నా అంత రాక్షసి ఎక్కడా ఉండదు అనుకుంటారు అని అనుకుంటూ ఉండగానే సీతార తోటి కోడలు ఆరవలి అక్కడికి వస్తుంది. ఏంటి, అత్తగారు మన మీద కోపంగా ఉన్నారా? కోపంగా లేకపోతే ఆశ్చర్యపోవాలి. కోపంగా ఉంటే ఆశ్చర్యమెందుకు? అయినా నువ్వేంటమ్మా 2 రోజుల్లో వస్తానని వారం రోజులకొచ్చావు? అది కాదక్కా, అమ్మకు ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆమెను చూసుకోవడానికి నేను తప్ప ఎవరున్నారు చెప్పు? ఒకవేళ ఇంటికి తీసుకొద్దామని అనుకున్నా అత్తగారు అసలు ఊరుకోరుగా. అందుకే అక్కడే ఉండాల్సొచ్చింది. అయ్యో అవునా, ఇప్పుడంతా బాగానే ఉందా? ఆరవలి బాగానే ఉందని సమాధానం చెబుతుంది. అన్నట్టు మన పెద్దతోటి కోడలు మైనా ఎక్కడా కనిపించడం లేదు. తను ఊరి నుంచి ఎక్కడొచ్చింది? ఈ వారం రోజులు అత్తగారి చేతిలో నేను నరకం అనుభవించాను. దానికి తోడు రజని కూడా వచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మైన కూడా వస్తుంది. మైనను చూసి వాళ్ళిద్దరూ, అక్కా నీకు నిండు నూరేళ్ల ఆయుష్ అక్కా. నిండు నూరేళ్ల ఆయుష్ నాకేమొద్దు గాని అత్తగారు నన్ను తిడుతున్నారా? తిట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా ఏంటి? అయినా 2 రోజుల్లో వస్తానని చెప్పి వారం రోజులున్నావు. ఏం చేయాలి? ఇంట్లో నాన్న అన్నయ్య ఆరోగ్యం బాగోలేదు. వదిన అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. వాళ్ళిద్దరిని నేనే చూసుకున్నాను. మా అమ్మ ఉంటే కొంచెం బాగుండేదనిపిస్తుంది. కాని అమ్మ లేకపోవడం చాలా బాధ. ఆ మాటలకి ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించగా తనకిప్పుడు పర్వాలేదని బాగానే ఉందని సమాధానం చెబుతుంది. ఇదిలా ఉండగా అక్కడ వాళ్లు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత పంకజం అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆరవలి మైనా ఇద్దరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి, బాగున్నారా అత్తయ్య అని పలకరిస్తారు. ఎందుకు వచ్చారమ్మా? అక్కడే ఉండకపోయారు? మీకు మొగుడితో పనే ఉంది, అత్తగారితో పనే ఉంది. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఆ మాటలకు వాళ్లు వాళ్ల కష్టాల గురించి చెబుతారు. అదంతా విన్న అత్తగారు, కష్టాలనేవి అందరికీ ఉండేవేనమ్మా. మనమే అన్ని చూసి చూడనట్టు సర్దుకుపోతూ ఉండాలి. సరే వచ్చారుగా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, రజనీ ఒక వారం రోజుల్లో వెళ్తుంది. ఆమెకు కారము పచ్చళ్ళు కావాలి. మీరే మొత్తం చూసుకోవాలి. అందుకు వాళ్ళు సరే అని సమాధానం చెబుతారు. ఇక ముగ్గురు కోడళ్లు తలా ఒక పని చేస్తూ ఉంటారు. అత్తగారు రజనీ ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు. కోడళ్లు ముగ్గురు పని పూర్తి చేసుకుని తీరిగ్గా కూర్చుంటారు. సీతారా, రజనీ ఇంటికి వచ్చి ఎన్ని రోజులవుతుంది? మన ఇంటికి వచ్చైతే వారం అవుతుంది. ఊరి నుండి వచ్చైతే 3 వారాలవుతుంది. అదేంటక్కా, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు సీతారా. అర్థం కాకపోవడానికేముంది? రజనీ ఊరు నుండి సరాసరి మన ఇంటికి రాలేదు. మన చిన్నత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులుండి ఆ తర్వాత మీరు ఊరు వెళ్లిన తర్వాత వచ్చింది ఇక్కడికి. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ, కూతురింట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాని కోడలు పుట్టింట్లో మాత్రం వారం రోజులుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టు అత్తగారు మాట్లాడుతున్నారు చూడు. ఎంతైనా కూతురు కూతురే, కోడలు కోడలే అక్క. ఆ మాట నిజమే.
అలాగే అత్త ఎప్పటికీ కోడలికి తల్లి కాలేదు, కోడలి ఎప్పుడు కూడా అత్తకి కూతురు కాలేదు. ఇది మాత్రం వాస్తవం. అవునక్క, కోడలు బాగా చూసుకుంటే అత్తకి రోగం, అత్త బాగా చూసుకుంటే కోడలికి అస్సలు పడదు. ఈ అత్త కోడలు ఎందుకిలా ఉంటారో అర్థమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తల్లి కూతుర్లిద్దరూ అక్కడికొస్తారు. అమ్మాయి, మామిడికాయలు, చింతకాయలు, టమాటాలు 3 తీసుకొచ్చారు. ముగ్గురు 3 పచ్చళ్ళు పెడతారో లేదా అందరూ కలిసి పచ్చళ్ళు పెడతారో నాకు తెలియదు. త్వరగా పచ్చళ్ళు పని చెయ్యండి అని చెబుతుంది. ఆ మాటలు వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. కాని బయటకి మాత్రం ఏమీ తెలియనట్టుగా సరే అత్తయ్య అంటారు. ఇక తర్వాత ముగ్గురు కూడా ఆ మామిడి పండ్ల పట్టు పడుతూ ఉంటారు. వీటిని ముక్కలు కొట్టేటప్పుడు మన పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ పిల్ల కూడా వచ్చి మనకు కొంచెం సహాయం చేస్తే ఏమవుతుంది? కూతుర్ని శ్రమ పెట్టలేదమ్మా అత్తగారు, మనమెంత శ్రమ పడినా ఏమీ ఇబ్బంది ఉండదు ఆవిడికి అని ముగ్గురు చెప్పుకుంటూనే పచ్చడి పట్టే పనిచేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తల్లి కూతుర్లిద్దరూ కూడా టీవీ చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో మైనా భర్త రమేష్ అక్కడికి వస్తాడు. మైనా, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డిస్తావా? బావగారు, అక్క పనిచేస్తుందిగా, నేను వడ్డిస్తాను పదండి అని అంటుంది. అందుకతను సరే అంటాడు. ఇంతలో సితార భర్త శ్రీను, ఆరవలి భర్త శంకర్ అక్కడికి రావటంతో సీతారే వాళ్ల ముగ్గురికి కూడా భోజనం వడ్డిస్తుంది. వాళ్లు భోజనం చేస్తూ ఉంటారు. వాళ్లలా భోజనం చేసిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా, ఒరై, సాయంత్రం వచ్చేటప్పుడు సుందరయ్య కొట్లో పునుగులు తీసుకొని రండ్రా, అమ్మాయికి పునుగులంటే ఇష్టం గదా. నేను తీసుకుని వస్తానులే అమ్మా అంటూ అక్కడ్నుంచి ముగ్గురు వెళ్లిపోతారు. ఆ మాటలు విన్న కోడళ్ళు, విన్నారా అక్క, ఒకరోజు నేను నా భర్తని సుందరయ్య కొట్లో పునుగులు బాగున్నాయి కదా అని తీసుకురమ్మని చెబితే మన అత్త డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నావా అంటూ నా మీద ఎన్ని మాటలనిందో తెలుసా? నాకిప్పటికి కూడా గుర్తు. ఆమె మాటలెనకపోతే మనం బాధపడాలి అంటే కాదులే కాని పని కానివ్వు. చిన్న చిన్న వాటికి భయపడుతూ బాధపడుతూ ఉంటే కుదరదు కదా. అంటే ఇంక జీవితకాలమంతా ఇలాగే ఉండాలా అక్క? ఈమెకు బుద్ధి చెప్పడానికి మనమైనా ముందుకు వెళ్ళాలి, లేదా మన భర్తలైనా చేయాలి. లేదు అంటే ఈమె మనల్ని ఇలాగే హింస పెడుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన మాట కూడా నిజమే కాని ఏం చేస్తాం, తప్పదుగా అనుకుంటూనే పని చేసుకుంటూ ఉంటారు. అత్తగారు కోడళ్ళు ఏం చేస్తున్నారని చూడ్డానికి వస్తుంది. వాళ్లు పనులు చేసుకుంటూ ఉండటం చూసి, ఏంటమ్మా నత్తల్లాగా చిన్న చిన్నగా పనిచేస్తున్నారు, త్వర త్వరగా కానివ్వండి, తిండి తిననట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానియండి త్వరగా అని అత్తగారు అరుస్తూ ఉంటారు. వాళ్లు చేస్తున్నామత్తయ్య అని సమాధానం చెబుతారు. ఇంతలో ఆడపడుచక్కడికి వచ్చి, అమ్మా, పాపం వదినలు ముగ్గురు కష్టపడుతున్నారు కదా, నేను కూడా సహాయం చేస్తానమ్మా. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు కూడా రా, నలుగురం కూర్చుంటే పని తొందరగా అయిపోతుంది కదా. ఆ మాట వినగానే అత్తగారు చాలా కోపంగా, ఓసాయి ముద్దుమోహందానా, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నోరు మూసుకొనిరా అంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది. ఆమెని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొడుతుంది కూడా. పాపం ఆమె ఏడుస్తూ, అమ్మా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నన్నెందుకిలా తిడుతున్నావు, కొడుతున్నావమ్మా? పాపం వదినలు కష్టపడుతున్నారని కదా అన్నాను. మళ్ళీ నోరెత్తావంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని ఇంట్లో ఉండు, ఆ పెత్తనాలన్నీ నీకెందుకు అని తిడుతుంది. ఆ మాటలని వింటున్న కోడళ్ళు ముగ్గురు చాలా బాధపడుతూ, ఛ, అనవసరంగా ఆ పిల్లని తిడుతుంది చూడండి. తిట్టడం కాదత్తా, కొడుతుంది. పాపం ఆ పిల్ల ఏదో సహాయం చేద్దామని వచ్చింది. ఆ పిల్లని మన దగ్గరికి రానివ్వకుండా చెడగొడుతుంది మన అత్తగారే. పాపం మన ఆడపడుచు ఎంత మంచిదో, ఆ మంచితనాన్ని మొత్తం చెడుతనంగా మార్చేస్తుంది. నిజమే, తను మనతో ఎంత ప్రేమగా మాట్లాడడానికి మన దగ్గరకొచ్చినా మన వరకు రానివ్వకుండా చేస్తుంది అత్తగారు. ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. ఇలా కాదు కాని అత్తగారికి బుద్ధి చెప్తాను. మీరందరూ నాకు కొంచెం సహాయం చేస్తారా? ఆ మాట వినగాని వాళ్లు భయంతో, అమ్మో, మా వల్ల కాదు, అత్తగారి ముందు నిలబడాలంటేనే మాకు భయం, ఇంకా ఆమెకు ఎదురు వెళ్లాలంటే అది అస్సలవ్వని పని అని అంటారు. అక్క, నీకేమైనా ధైర్యం ఉంటే నువ్వే ఏమన్నా చేయి కాని మధ్యలో మమ్మల్ని మాత్రం లాగొద్దు. అంటే అందరూ దృష్టిలో నేను చెడవ్వాలి, మీరు మాత్రం మంచివారిలాగా ఉండాలా? నేను చేసే పని వల్ల అందరికీ మంచి జరుగుతుంది కాని చెడు జరగదు, నన్ను నమ్మండి. సరే, అత్తకు తెలియకుండా నీకు సహాయం చేస్తాము, అంతవరకే. అది కూడా ఏదైనా చిన్న చిన్న వాటిల్లో మాత్రమే.
పెద్ద పెద్ద వాటిని మా మీద మాత్రం వెయ్యొద్దు. అవునక్క, అదే మంచిది. కావాలంటే నువ్వేమన్నా చేసుకో. చిన్న చిన్న సలహాలు సూచనలు మాత్రమే మేమిస్తాం, అంతే. సరే అయితే రేపటి నుంచి అత్తకు బుద్ధి ఎలా చెప్తాను మీరు చూడండి అని అంటుంది. సీతార అత్తగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు వాళ్లు పెట్టిన పచ్చళ్ళు, కారం అన్నీ కూడా అత్తగారికిస్తుంది. అవన్నీ కూడా రజని తీసుకుని వెళ్లబోతుండగా, అత్తయ్య, మనింట్లో ఏమీ లేకుండా మొత్తం రజనీకే ఇచ్చి పంపిస్తే మనం ఏం తింటాం? మళ్ళీ మనం కొత్తగా తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకోవచ్చు, అందులో ఏముంది? డబ్బులు మీరిస్తారా లేకపోతే రజనీ ఇస్తుందా? ఇవన్నీ కూడా మా డబ్బులతో తీసుకొచ్చాం. మీ అబ్బాయి వాళ్ళేమీ మాకివ్వలేదు. ఆ మాట వినగానే అత్తగారు, ఏంటి సీతారా అలా మాట్లాడుతున్నావు? ప్రతిరోజు ఇంట్లో తిండి తింటున్నావుగా, మరి వాటికి కూడా డబ్బులు కట్టాలి కదా. వాటికి డబ్బు కట్టి అప్పుడు మాట్లాడు. ఈ రోజు నుంచి అంతే జరుగుతుందత్తయ్య. ఎవరి తిండి వాళ్లే తినాలి, ఎవరి తిండికి కావలసిన డబ్బులు వాళ్లే సంపాదించుకోవాలి అని చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మీది కూడా అదే నిర్ణయమా? వాళ్లు కాదు అని చెబుతారు. అత్తగారు కోపంగా రజనీని తీసుకుని వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన తర్వాత సీతారతో మైనా, సీతార ఏంటి అలా మాట్లాడావు? ఇప్పుడు ఒక ఇంట్లోనే 2 కుంపట్లు పెట్టాలని చూస్తున్నావా? అవును మరి, ఈ రోజు నుండి చూస్తారు కదా అత్తయ్య ఇంట్లో ఎలా ఉంటుందో. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు నిద్రపోదామని తన గదిలోకి వెళ్తే తన గదిలో మంచముండదు. ఆమె చాలా కోపంగా, ఒసేయ్, ఈ గదిలో మంచం ఎవరు తీసుకెళ్లారు అని కేక వేయటంతో ఆరవలి అక్కడికి వెళ్లి, అత్తయ్య, ఇంట్లో మంచం ఒకటే కాదత్తయ్య, బీరువా, ఏసీ, కూలరు, ఫ్యాను అన్నీ కూడా తన గదిలో పెట్టుకుంది సీతార. అవన్నీ వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చినవంట, అందుకే తీసుకుంది. అత్తగారు కోపంగా, సరే తీసుకుంది, మరి వాళ్ల మావయ్య సంగతి ఆలోచించదా? ఆయనకసలు బాగోదు, నేల మీద ఎలా పడుకుంటాడు? అత్తయ్య, మావయ్య పైగదిలో పడుకోవడానికి సీతారా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఇంట్లో నేను దానికి పగన్నమాట. అయితే నేను చెప్తాను రేపటి నుంచి దాని సంగతి. రేపు నా మొగుణ్ణి డబుల్ కాట్ మంచము, బీరువా తీసుకొని రమ్మని చెబుతాను. ఆరవల్లి సరే అత్తయ్య అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అత్తగారు చేసేదేం లేక కటిక నేల మీద పడుకుంటుంది. అది చూసి సీతారా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు నేల మీద పడుకునేటప్పటికి ఒళ్లంతా ఒకటే నొప్పులు. ఈ మాయదారి సీతారా ఇంక ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో గ్యాస్ పొయ్యి లేకపోవడంతో అత్తగారు చాలా కోపంగా, ఒసై, వంటగదిలో పొయ్యి ఎవరు తీసుకెళ్లారు? మళ్ళీ ఆ సీతారానే తీసుకుందా? అవునత్తయ్య, గ్యాస్ పొయ్యి తనే తీసుకొచ్చిందని తీసుకుంది. మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం. మీకేమైనా కావాలంటే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. ఎందుకంటే కళ్ళు మండి మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోతున్నాం. ఆ మాటలకు అత్తగారు కోపంగా, అంటే ఏంటా మీ ఉద్దేశం? మీరు కూడా నా పని నేను చేసుకోండని నా మీద భారం వేసి వెళ్తున్నారా? మరేం చెయ్యాలత్తయ్య? ఇంట్లో 2 కుంపట్లంటే సరిపోవు. నా పాటికి నేను వండుకుంటున్నాను, ఆరవలి పాటికి ఆరవలి చేసుకుంటుంది. మీకు మావయ్యకి మీరే పొయ్యి మీద వంట చేసుకోండి. ఆ మాటలు విని అత్తగారు కోపంగా, నేను చేసుకుంటానే, ఎందుకు చేసుకోను? మీరు రాకముందు నేను కాదా అన్ని చేసింది? మీ పని ఇలా కాదు, మీ మొగుళ్లతో చెప్పి మిమ్మల్ని కొట్టేస్తాను, ఆగండి అని చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారా అక్కడికి వచ్చి, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసత్తయ్యా. మీకంటే ముందు నేనే చెప్పాను. మా మొగుళ్ళు బాగానే ఉన్నారు. మీ ఇష్టమని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ మాట ఎవ్వరు వినరు, ఎవ్వరూ పట్టించుకోరు. ఆ మాటలు విని ఆమె చాలా కోపంగా, నా బిడ్డలని కూడా మీ చుట్టూ తిప్పుకుంటున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఎన్ని రోజులు? ముందు ముందున్నాయి, అప్పుడు మీకు నా విలువేంటో తెలుస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి అత్తగారు వెళ్లిపోతుంది. అదంతా చూసి సీతారా నవ్వుకుంటుంది. కొంత సమయం తర్వాత అందరూ కూడా వంటలు చేసుకుని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి తింటూ ఉంటారు. అత్తగారు మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నేను కష్టాలు పడలేకపోతున్నాను. వెంటనే నేను నా మొగుడితో చెప్పి ఇంట్లో గావలసినవన్నీ తెప్పించుకుంటాను అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు సీతారా, మైనక్క, ఆరవలి, నేను చికెన్ చేశాను,
తీసుకెళ్దురు రండి. ఆ మాట వినగాని వాళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు. అదంతా వింటున్న అత్తగారు, అబ్బా, సీతార చికెన్ చాలా బాగా చేస్తుంది. దాని మాట వింటుంటేనే నాకు నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దాన్ని అడగాలి? నా మొగుడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనేమో ఎప్పుడొస్తాడో ఎప్పుడెళ్తున్నాడో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా ఆరవలి మైనా ఇద్దరూ కూడా వాళ్ల గదిలోకి చికెన్ తీసుకుని వెళ్తారు. అత్తగారు దాన్ని చూసి, కనీసం మాట వరుసకు కూడా తింటారా అనకుండా తిప్పుకుంటూ లోపలికెళ్తున్నారు. వీళ్ళిద్దరు చెబుతా వీళ్ల పని చెబుతాను అని అనుకుంటుంది అత్తగారు. చాలా సమయం గడిచిపోతుంది. అందరూ కూడా నిద్రపోతారు కాని అత్తగారు నిద్రపోకుండా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్నాను గదా, ఎక్కడికెళ్లాడు అంటూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఏదో శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి అత్తగారు కంగారు పడతారు. ఆ శబ్దం విన్న ఆరవలి బయటకొచ్చి, ఏం జరిగిందత్తయ్య? ఎందుకు పాత్రలన్నీ విసిరిగొడుతున్నారు? నేనేమి పాత్రలన్నీ విసిరిగొట్టడం లేదమ్మా, ఏదో పిల్లొచ్చినట్టుంది, అదే పడేసినట్టుంది. ఆ మాటలు విని కోడలు, అది సరేగా నత్తయ్య, మీరింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? నిద్ర ఎక్కడ పడుతుందే? మీ మావయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పాలి? మావయ్య ఇంక మీ దగ్గర భోజనం చేయడు. సీతార దగ్గర భోజనం చేసి పై గదిలో పడుకుంటున్నాడు. సీతార భోజనం అన్నీ కూడా మావయ్యకి పైకే తీసుకెళ్లిస్తుంది. ఆయన హాయిగా తిని అక్కడే పడుకుంటున్నాడు. మీరు మావయ్య గురించి కంగారు పడకండి, వెళ్లి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అత్తగారు కోపంగా, ఏంటి నన్ను పట్టించుకోకుండా మీ మావయ్య పాటికి మీ మావయ్య ఉంటున్నాడంటే దానర్థం ఏంటి? నేనేమైపోయినా పర్వాలేదనే కదా? పొద్దున్నుంచి ఆయన కోసం ఎదురు చూస్తా కట్టెల పొయ్యి మీద భోజనం సిద్ధం చేసి ఉంచారు. అది తయారు చేయడానికి నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. పోతే నేను కటిక నేల మీద పడుకుంటున్నాను. ఆయనకు కొంచెం కూడా జాలేదా? ఇప్పుడే ఆయన పని చెబుతాను. అత్తయ్య, మీరు గనక ఇప్పుడు వెళితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని తిడతాడు. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకోండి అని అనటంతో ఆమె సరే అని లోపలికి వెళ్తూ, అత్తగారు, అమ్మా, నీ దగ్గర చాప దిండుంటే ఇయ్యమ్మా. మరీ నేల మీద పడుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము మంచం మీద ఉన్నదిండ్లు పైన పడుకుంటాం. చాప కూడా సీతార వాళ్ల గదిలోనే ఉంది. పోని సీతార దగ్గరికి వెళ్లి అడిగి తీసుకొని రమ్మంటారా? వద్దమ్మా, నేను ఎవరి మీద ఆధారపడాలని అనుకోవడం లేదులే అని చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆరవలి కూడా వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. తెల్లవారిపోతుంది. అప్పుడు అత్తగారు తన భర్త దగ్గరకు వెళ్లి, యామండి, మీరు కొంచెం కూడా నా గురించి పట్టించుకోవడమే లేదు. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఈ ఇంట్లో ఎవరి పాటికి వాళ్లు వండుకొని తింటున్నారు. నేనొక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. పడుకోవడానికి చిన్న చాప కూడా లేదు. ఆ విషయం నాకు తెలుసులే. ఇంట్లో ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఇదంతా నువ్వు చేసుకుందే కదా, కొత్తగేముంది? నేను చేసుకున్నదేంటాయ్? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చేసుకోవడం ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదు. నువ్వు కూతుర్లని కోడల్ని ఒకేలాగా చూస్తుంటే ఇదంతా ఉండేది కాదు. నువ్వందర్నీ వేరువేరుగా చూసుకుంటున్నావు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా, అదంతా నాకు తెలీదు. నేను ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసుగాని మీరు వెంటనే ఒక బీరువా, ఒక డబల్ కాట్, అలాగే ఏసీ, మన కోసం ఒక ఫ్రిడ్జు, బట్టలు ఉతుక్కోవడానికి ఒక వాషింగ్ మెషిన్, వంట చేసుకోవడానికి ఒక గ్యాస్ పొయ్యి, ఇవన్నీ వెంటనే తీసుకొని రండి. ఇవన్నీ తీసుకురావాలంటే నా దగ్గర డబ్బులుండాలి. ఇప్పుడేమో నేను డబ్బు సంపాదించే స్థితిలో లేను. అందుకే కదా గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. ఏంటి, మీరు పనికి వెళ్లడం లేదా? ఎందుకు, ఒంట్లో బాగోలేదా? అవును, నాకు ఒంట్లో బాగోవడం లేదు. ఇక నాకు పనిచేసే ఓపిక కూడా లేదు. అందుకే పని మానేశాను. ఆ మాట వినగాని ఆమె, ఓరి దేవుడో అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సీతార టిఫిన్ తీసుకుని అక్కడికొస్తుంది. మావయ్య, ఈరోజు మీకోసం నేను ఇడ్లీ చేశాను, తినండి. మీకు మధ్యాహ్నానికి ఏం కావాలో చెప్పండి, నేను తయారు చేసి తీసుకొస్తాను. తిన్న వెంటనే పడుకోకండి, కొంచెం సేపు అటు ఇటు తిరగండి. నేను బిళ్ళలన్నీ కూడా మీ గదిలో పెడతాను, సమయానికి వేసుకోండి. వద్దులేండి, మీరు సమయానికేం వేసుకోరు, నేనే ఇస్తాను అంటూ మాట్లాడుతూనే టిఫిన్ అతనికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మీ కోడలు మిమ్మల్ని బాగానే చూసుకుంటుంది, నన్నే అస్సలు పట్టించుకోవడం లేదు. నన్ను బాగా చూసుకుంటుంది అంటే నేను కూతుర్నైనా కోడలైనా ఒకేలాగా చూసుకున్నాను కాబట్టి నన్ను ఎవరైనా బాగానే చూసుకుంటారు అని అంటాడు. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది.
అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఎలా అయినా తనకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు తన దగ్గరున్న బంగారు కొలుసు గుర్తుకొస్తుంది. ఆ బంగారు కొలుసు అమ్మి తనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని నిర్ణయించుకుని మార్కెట్కి బయలుదేరుతుంది. అది గమనించిన ముగ్గురు కోడళ్లు ఆమెకు తెలియకుండా తన వెంట వెళ్తారు. అత్తగారికి అనుమానమొచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. కాని ఎవ్వరూ ఉండరు. ఆమె కొంచెం ముందుకు వెళ్లి బంగారం పని చేసే సేటు దగ్గరికి వెళ్తుంది. చూశారా, అత్తగారు ఇంట్లో వస్తువుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళింది. ఆమె బంగారం అమ్మి డబ్బు తెచ్చిందంటే నువ్వనుకున్నదేదీ జరగదు. అక్కా, సీతారా ప్లాన్ వేసిందంటే దానికి అన్ని విధాలుగా ఆలోచించే ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు చూడు, అత్తగారు ఎలా పరిగెత్తుకుంటూ బయటికొస్తారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అత్తగారు బయటకి పరిగెడుతూ ఉండగా సేటు దొంగ దొంగ పట్టుకోండి అంటూ కేకలు వేస్తూ ఆమె వెంట పరిగెడతాడు. ఆమె కూడా అక్కడ్నుంచి పరిగెడుతుంది. దాన్ని చూసిన మైనా, ఆరవలి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చాలా కంగారుగా ఏం చేశావు సీతారా అని అడుగుతారు. మన అత్తగారు ఇలాంటిదేదో చేస్తుందని ముందే గ్రహించి నేను సేటుకి ఫోన్ చేసి చెప్పాను. మా అత్త బంగారు నగలు తీసుకొచ్చిందంటే మాత్రం అవి గిల్టీ నగలని చెప్పి దొంగ దొంగ అని అరవండని. అందుకే అతను అలా చేశాడు. ఆ మాట విని మైనా, ఆరవళి ఆశ్చర్యపోయి, నువ్వు మామూలు దానివి కాదు సీతారా, చాలా తెలివైన దానివి అంటూ పొగుడుతూ ఉంటారు. అక్కడి నుంచి తిరిగి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అత్తగారు చాలా దిగులుగా కూర్చొనుంటుంది. అది చూసిన మైనా, పాపం అత్తగారిని చూస్తే బాధేస్తుంది. ఏం చేద్దాం, తన బుద్ధి మారుతుందని చూస్తున్నాను. ఎప్పటికి మారుతుందో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్తారు. అత్తగారు మనసులో, వారి భగవంతుడా, నాకు ఈ కష్టం ఎందుకు? నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. అదే విషయాన్ని తన భర్తకి చెప్పడానికి అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో శకుంతల, ఏమండి, నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు అమ్మాయి దగ్గరికి మనమెందుకు వెళదాం? అసలేమైంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి? మొన్నే అమ్మాయి వచ్చి వెళ్ళింది, ఇప్పుడు మనం వెళ్తే ఏమన్నా బావుంటుందా? అసలు నాకు ఈ ఇంట్లో ఎవ్వరు గౌరవం ఇవ్వడం లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. మీ మటుకు మీరుంటున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తాను. రాఘవయ్య వద్దు అని సమాధానం చెబుతాడు. కాని ఆమె గొడవ పెట్టుకుని మరీ కూతురి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆమె అక్కడికి వెళ్లే సమయానికి రజనీ వాళ్ల అత్త కాంతమ్మ రజనీతో, అమ్మా రజనీ, పనులు మొత్తం నువ్వే చేస్తున్నావు, నేను కూడా కొంచెం సహాయం చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు? మీరు పెద్దవాళ్ళు కదా అత్తయ్య, మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకే నేను ఓపిగ్గానే ఉన్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రజనీ, నీకు నేను సాయం చేయడానికి వచ్చాను. నీకేమైనా పని చేయమంటావా చెప్పు. పనులన్నీ నేనే చేస్తానండి, మీరు మాత్రం ఒక్క పని చేయండి, కొంచెం మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని చెబుతుంది. దానికతను సరే అంటాడు. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు చాలా సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా రజనీ దాన్ని గమనించి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతున్నావు. ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాజు లోపలికి రమ్మని ఆమెని ఆహ్వానిస్తాడు. లోపలికి వెళ్తుంది. రజనీ అత్తగారు కాంతమ్మ ఆమెను బాగా పలకరిస్తుంది. ఏమైంది వదినా, ఇంటి బయట నుంచి వెళ్లిపోతున్నారు? మీ అమ్మాయిని మేము బాగా చూసుకుంటున్నామో లేదో చూడ్డానికొచ్చారా ఏంటి? అదేం లేదు వదినా, మీరు మా అమ్మాయిని ఎంత బాగా చూస్తున్నారో మాకు అర్థమైంది కదా. నేనేదో 2 రోజులు ఉందామని వచ్చాను, కాని ఎందుకో మళ్ళీ అక్కడికి వెళ్లాలనిపించింది. 2 రోజులేంటి, నెల రోజులైనా ఇక్కడుండొచ్చు. ఇదేమైనా పరాయి వాళ్ళిల్లో చెప్పండి అని అంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాజు బయటికి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత మార్కెట్కి వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుని వస్తాడు. ఆ తర్వాత రజనీ తన తల్లికి కావాల్సిన వంటలన్నీ చేసి పెడుతుంది. ఆమె తృప్తిగా తిని చాలా సంతోషపడుతూ, ఇలా తృప్తిగా భోజనం చేసి చాలా రోజులవుతుందమ్మా అని చాలా బాధగా చెబుతుంది. ఆ మాట విని రజనీ ఏం జరిగిందంటూ ప్రశ్నించగా ఆమె, మీ వదిన వాళ్లతో నాకు గొడవైంది అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఇందులో వదిన వాళ్ల తప్పేమీ లేదు కదా అమ్మా,
మా ఇంట్లో చూస్తున్నావు కదా, మా అత్తగారు కూడా నీలాగే ఉంటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. వాళ్ళలా చెయ్యడంలో నాకు తప్పేమీ అనిపించడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదని, వాళ్ళని కూడా నా కూతుర్లలాగే చూసుకుంటే ఇన్ని గొడవలుండేవి కాదు కదా అని ఇక్కడికొచ్చాక ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది. ఒక్క క్షణంలోనే నాలో మార్పు వచ్చింది. నేను రేపే వెళ్ళి వాళ్లకి క్షమాపణ చెప్పి అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకుంటాను అని అంటుంది. అందుకు రజని కూడా, అలాగే చెయ్యమ్మా, వదిన వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పడంతో తను సరే అని అంటుంది. ఆ మరుసటి రోజు వాళ్లతో చెప్పి తన ఇంటికి బయలుదేరుతుంది. మార్గమధ్యలో ఒక కారు వేగంగా ఆమెని గుద్దుతుంది. ఆమె దూరంగా వెళ్లి అక్కడే ఉన్న నీటిలో పడుతుంది. ఆమెకు ఈత రాక, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఆ నదిలో కొట్టుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న కోడళ్ళు ముగ్గురు, మన బాధ తట్టుకోలేక అత్తగారు రజని దగ్గరికి వెళ్ళింది. రజనీకి మనం ఇక్కడ విషయమంతా చెప్తే ఖచ్చితంగా అత్తగారిని ఏదో ఒకటి చేసి ఇక్కడికి పంపిస్తుంది. లేదంటే అత్తగారు అక్కడే ఉండిపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి రజనీకి విషయమంతా చెప్పు సీతారా. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రజనీకి ఫోన్ చేస్తుంది. రజనీ పనిలో ఉండి ఫోన్ చూసుకోదు. 2-3 సార్లు చేసినా ఫోన్ చూసుకోకపోవడంతో బహుశా ఏదైనా పనిలో ఉందేమో, కొంత సమయం తర్వాత చూసుకొని తనే ఫోన్ చేస్తుందిలే, అప్పుడు తీరిగ్గా చెప్దాం అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా రజనీ తన పనిని ముగించుకొని ఫోన్ దగ్గరికి వస్తుంది. ఆ ఫోన్ తీసుకొని పెరట్లోకి వెళ్తుండగా పొరపాటున చేయి జారి ఆ ఫోన్ కాస్త నీళ్లల్లో పడిపోతుంది. అయ్యో, బంగారం లాంటి ఫోను నీళ్లల్లో పడిపోయింది అని తీసుకుంటుంది. కాని అప్పటికే ఫోన్ పనిచేయడం మానేస్తుంది. అయ్యో, ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఇది. ఇది కూడా లేకపోతే ఎలా? చాలా కష్టమవుతుంది కదా. వెంటనే దీన్ని బాగు చేయించుకోవాలి అని అనుకొని భర్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. ఇప్పుడది కావాలంటే పట్నం వెళ్ళివ్వాలి. నేనొక వారం రోజుల్లో పట్నం వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్లి బాగు చేపిస్తాలే అని అంటాడు. అందుకు రజని సరే అని అంటుంది. ఇక సీతారా వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో వాళ్ళిక దాని గురించి అస్సలు పట్టించుకోరు. ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. 1 రోజులపైనే గడిచిపోతుంది. తర్వాత రజని సీతారకి ఫోన్ చేస్తుంది. వదినా, ఎలా ఉన్నారు? మా అమ్మ ఇప్పుడు మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? ఏంటి రజని, మాతో పరాచకలాడుతున్నావా? అత్తగారు 1 రోజుల నుంచి మీ దగ్గరే ఉంది కదా. మేం ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది విన్న రజని చాలా కంగారుగా, స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఫోన్ పాడైపోయింది కానీ అమ్మ నా దగ్గర ఉన్నదా? ఆ మరుసటి రోజే అమ్మ మీ దగ్గరికి బయలుదేరింది కదా. రజని, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని గట్టిగా అనటంతో రజని అవును అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు సీతార చాలా కంగారుగా, అమ్మ ఇంటికి రాలేదు అని చెబుతుంది. ఆ మాట వినటంతో రజని చాలా కంగారు పడుతుంది. ఇక ఫోన్ కట్ చేసి ఇంట్లో వాళ్లకి జరిగిన విషయం చెబుతుంది. సీతార కూడా వాళ్ల మామయ్య వాళ్ళందరినీ పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలేం జరిగిందో అని వారిలో వారు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. కొంత సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత రజని వాళ్ల కుటుంబం మొత్తం సీతార వాళ్ళింటికి వస్తుంది. అప్పుడు ఇంట్లో మైనా ఒక్కతే ఉంటుంది. వదినా, ఇంట్లో ఎవ్వరూ లేరేంటి? ఎక్కడికి వెళ్లారు? అందరూ కూడా అత్తమ్మను వెతకటం కోసం వెళ్లారమ్మా. ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే మళ్లీ వాళ్లు భోజనానికొస్తే ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేనిక్కడే ఉన్నాను. అవునా? అయితే నేను నా భర్త ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తాము. అత్తమ్మని జాగ్రత్తగా చూసుకోవదినా అంటూ తన అత్తగారితో, అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయన ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తున్నాము. అందుకామె సరే అంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోయిన తర్వాత రజనీ అత్తగారు మైనాతో,
ఎప్పుడో నెల రోజుల క్రితం పోయిందంటే తనకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదని అనుకోవాలి. అయినా ఇప్పుడు వెతికినంత మాత్రాన మనకి దొరుకుతుందా? పిన్నిగారు, అలా మాట్లాడకండి. అసలు విషయమేంటో పూర్తిగా మీకు తెలియదా? అత్తగారు ఇక్కడికి వెళ్తానని చెప్పి బయలుదేరారు. అంటే ఖచ్చితంగా ఇంటికి రావాలనే ఉద్దేశం ఉంది కదా. అయినా ఇంటికి రాలేదంటే ఏదో జరిగిందనే గాని తనకి ఇష్టం లేకని కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ తోటి కోడళ్ళందరికీ ఇలా నోరుంది కాబట్టి ఆమె మీ బాధ తట్టుకోలేక మా ఇంటికొచ్చింది. ఆ విషయం మర్చిపోయావా? నాకన్నీ బాగానే గుర్తున్నాయి పిన్ని. దయచేసి వాటి గురించి మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది అని కోపంగా వెళ్లిపోతుంది. రజనీ అత్తగారు మనసులో, వామ్మో, ఇలాంటి కోడలు నాకు రానందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా బయటికి వెళ్లిన వాళ్లందరూ కూడా అత్తగారి ఫోటోని పట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతూ ఉంటారు. ఎవ్వరికి కూడా ఆమె ఆచూకీ దొరకదు. అందరూ సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చేస్తారు. అప్పుడు రజనీ ఏడుస్తూ, అమ్మకు ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉండగా అక్కడున్న మగవాళ్లందరూ కూడా సితారని తిట్టడం మొదలు పెడతారు. ఆడవాళ్లు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. కొంచెమైనా బుద్ధిందమ్మా నీకు? మీ అత్తకు బుద్ధి చెప్పాలనుకొని ఇలా చెయ్యబట్టే కదా మా ఇంటికి రావటం, ఆ తర్వాత ఇదంతా జరగడమయ్యింది. ఇప్పుడు నీకు బుద్ధి చెప్పేవాళ్లు ఎవరున్నారు అని తిడుతుంది. అత్తయ్య, ఇందులో సితార వదిన తప్పు ఏమీ లేదు. తన అత్తగారిని తను మార్చుకోవాలనే కదా ప్రయత్నించింది. అందులో తప్పేముంది? మీరు నన్ను మంచిగా చూసుకుంటున్నారు, కాని మా అమ్మ వాళ్లనలా చూసుకోవటం లేదు. అది నేను నా కళ్ళారా చూశాను అంటూ అత్తగారి నోరు మూయించడమే కాకుండా అక్కడున్న వాళ్లందరి నోరు మూయించేస్తుంది. సితార, ఇదంతా నేను కావాలని చేయలేదని రజనీ నువ్వొక్కదానివే నమ్మావు కదా, అది చాలు. దేవుడి దయ వల్ల అత్తగారికి ఏమీ కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అత్తగారు మనకి మళ్ళీ కనిపిస్తారు అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి నిద్రపోతూ ఉంటారు. రజనీ వాళ్లు కూడా ఒక గదిలో నిద్రపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తుంది. అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ జంటలుగా విడిపోయి ఎవరి దారిన వాళ్లు అత్తగారిని వెతకటం మొదలు పెడతారు. అలా వెతుకుతూ మరో నెల రోజులు గడిచిపోతాయి. కాని అత్తగారి ఆచూకీ ఎవ్వరికీ దొరకదు. సితార, ఇలా కాదు, పేపర్లలో టీవీల్లో యాడ్ ఇద్దాం, అప్పుడు మనకు ఏదన్నా ఫలితం లభిస్తుందేమో అని సలహా ఇస్తుంది. అందుకు వాళ్లు సరే అని చెప్పి టీవీల్లో పత్రికల్లో యాడ్ ఇస్తారు. ఏదో ఒక రోజు అత్తగారు దొరుకుతుందని అందరూ భావిస్తారు. ఆ తర్వాత రజనీ వాళ్ల కుటుంబం తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత సురేష్ అనే వ్యక్తి ఆ ప్రకటనను చూసి అక్కడున్న నంబర్కి ఫోన్ చేస్తాడు. అది సితార నంబర్. తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సితార, నిజమేనా మీరు చెప్పేది? అడ్రస్ చెప్పండి, మేము వెంటనే వస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి, అత్తయ్య ఎక్కడున్నారో తెలిసింది, మనమందరం ఇప్పుడే వెళ్దాం అని అంటుంది. ఆ మాటలకు వాళ్లు చాలా సంతోషపడతారు. అత్తగారి ఆచూకీ తెలిసిన వెంటనే అందరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్తారు. అత్తగారు వాళ్లందరినీ చూసి ఎవరు మీరు అని అడుగుతుంది. అత్తయ్య, నేనెవరంటున్నారేంటత్తయ్యా? నేను మీ కోడల్ని. ఇదిగో వీళ్ళిద్దరు కూడా మీ కోడళ్లే. మమ్మల్ని మర్చిపోయారా అత్తయ్యా అని అడుగుతుంది. వాళ్లందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో అత్తగారు, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నాకసలు ఎవ్వరూ గుర్తులేరు, నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నారు, వెళ్లిపోండి అంటూ కేకలు వేస్తుంది అత్తగారు. కూతురు రజనీ ఏడుస్తూ, అమ్మా, నేను కూడా నీకు గుర్తులేనా అమ్మా? నీ కూతుర్నమ్మా, ఒకసారి నన్ను గుర్తు తెచ్చుకో అమ్మా అంటూ ఆమెను పట్టుకుంటుంది. కూతురు స్పర్శ తగిలిన వెంటనే ఆమెకు కొంచెం కొంచెంగా అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక మనం అత్తగారిని ఇంటికి తీసుకుని వెళ్దాం, ఆమెకు గతం గుర్తొచ్చేలా చేద్దాం.
నాకు తెలిసి ఇప్పటికే ఆమె గతం కొంచెం గుర్తుకొచ్చేలానే ఉంది అని చెప్పడంతో అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆమె కారులో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోతారు. చాలా సమయం అవుతుంది. అత్తగారు స్పృహ నుంచి బయటకొస్తారు. అప్పుడు ఆమె, నేనింటిక్కడున్నాను, మీరందరూ ఎవరు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి మీకు దండం పెడతాను, నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి అని అనడంతో అప్పుడు సీతారా, అత్తయ్య మీరు మా అత్తగారని మీకు నిరూపిస్తాను ఆగండి అంటూ ఫోటో ఫ్రేమ్ ని తీసుకుని వచ్చి ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసిన అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఆమె చాలా భయంతో కేకులు వేస్తూ మళ్లీ కళ్ళు తెరిగి పడిపోతుంది. అదంతా చూస్తున్న భర్త రాఘవయ్య, ఇలా కాదు, ఎందుకైనా మంచిది మనం మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటాడు. తర్వాత హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆమె నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటుంది. ఆ నెల రోజుల తర్వాత తిరిగి ఆమెని ఇంటికి తీసుకుని వస్తారు. ఆమె ఒక్కసారిగా నిద్రలేచి, కాపాడండి, నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏమైందత్తయ్య, ఏమైంది అంటూ ఆమెకి సర్ది చెబుతూ ఉంటుంది. నన్ను ఆ కారు గుద్ది నేను నీటిలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు చాలా భయంగా ఉంది. ఆ సంఘటనని తలుచుకుంటుంటే ఇప్పటికీ భయమేస్తోంది అంటూ మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు మన ఇంటికి చేరుకున్నారు కదా, భయపడకండి అత్తయ్య అంటూ ధైర్యం చెబుతూనే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. అత్తగారు అందర్నీ గుర్తుపడుతుంది. ఇక వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, నువ్వు మళ్ళీ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు లేకపోతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అని అంటుంది. ఇక అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడతారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది. అప్పుడే కోడళ్లు ముగ్గురు వచ్చి పని చేస్తూ ఉంటారు. కొంత సమయానికి రజని కూడా వచ్చి వారితో పని పంచుకుంటుంది. అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇక రజని, అమ్మా, ఇంక మేము బయలుదేరుతాము, చాలా రోజులైంది మేమొచ్చి అని అంటుంది. అందుకు తల్లి సరే అని చెబుతుంది. ఇక తన భర్తతో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది రజని. ఆ రోజు నుంచి అత్తగారు కూడా కోడళ్లతో కలిసిపోవటంతో వాళ్ల మధ్య ఎలాంటి గొడవ లేకుండా వాళ్ల కాపురం ముందుకు సాగుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు రజని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. రజని మొదటిసారి ఇలా చేయడంతో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది రజని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా ఏడుస్తే మాకెలా తెలుస్తుందమ్మా? మా అత్తగారు నన్ను తిడుతున్నారు. ఎందుకంటే మీరు కట్నం కింద ఒక స్థలం ఇచ్చారు కదా, దాని రేటు విపరీతంగా తగ్గిపోయింది. దాన్ని మీకే తిరిగిచ్చి దానికి ఇంతకు ముందున్న డబ్బులు తీసుకురమ్మని ఆలోచిస్తున్నారు, గోల చేస్తున్నారు. లేకపోతే ఇంటికి రానివ్వనని తిడుతున్నారు వదినా. ఆ మాట విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి రజని, నువ్వు చెప్తుంది నిజమేనా? మీ అత్తగారికి మతిపోయిందా ఏంటి? మొన్నటిదాకా మీ అమ్మగారు మాతో సరిగ్గా ఉండటం లేదని ఆమెకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాం. మీ అమ్మగారికి బుద్ధొచ్చి ఇప్పుడు మాతో చాలా ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు మీ అత్తగారికి డబ్బు పిచ్చి పట్టి నీతో ఇలా ప్రవర్తిస్తుందా? అవును వదినా, నా భర్త కూడా వాళ్ళ అమ్మ వైపే మాట్లాడుతున్నాడు. అయితే నీకిప్పుడు సితారమంత్రం కావాల్సిందే, లేదంటే మీ భర్త అత్తగారు అస్సలు మాట ఇంతలో ఆరవలి, అవును, సీతారా మాటను వినాల్సిందే. అప్పుడే మీ అత్తకి ఖచ్చితంగా బుద్ధొస్తుంది. సరే, ఏంటో చెప్పండి, ఖచ్చితంగా నేను అది చేస్తాను అని అంటుంది. అందుకు సీతారా తన చెవిలో ఏదో చెబుతుంది. ఆ మాట విన్న రజని, ఏంటి, మా అత్తగారిని కింద పడేయాలా? ఆమెకు దెబ్బ తగిలితే నేను సాయం చేయాలి. అప్పుడు ఆమె మనసు మారుతుందా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగి ఆమె చనిపోతే? ఏం జరగదు. అలా జరిగితే నీకే మంచిది కదా. ఆమె పైకి పోతుంది, కట్నం పీడ వదులుతుంది. చిచ్చి, నేను అలా చెయ్యను. మీరే ఏదో ఒకటి ఆలోచించండి. నేను ఇందాకటి దాకా ఏడ్చి నాకు తల పగిలిపోతుంది. దయచేసి నా దగ్గరికి ఎవ్వరూ రాకండి అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న తల్లి, అయ్యయ్యో, నా కూతురికి ఎంత కష్టమొచ్చింది. అయినా నువ్వేంటి సీతారా, అతని చంపేయమని చెబుతున్నావు? ఏదో ఒకరోజు అందరూ కలిసి నన్ను కూడా చంపేసేలాగున్నారు అని ఏడుస్తుంది. సీతారా ఏదో చెప్పబోతుండగా అత్తగారు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి సీతారా,
ఇలాంటి సలహా ఇచ్చావు? ఇదేం బాగాలేదు. ఒక మనిషి ప్రాణం తీయడమేంటి? రజని చెప్పినట్టుగా అది పొరపాటుగా జరిగితే ఇంకేమన్నా ఉందా? ఆరవలి కూడా తిడుతూ ఉంటుంది. అసలు మీ అందరికీ మతిపోయిందా? రజని చెబుతుందంతా అబద్ధం. ఇప్పుడు తను వచ్చింది కట్నం డబ్బుల కోసం కాదు. ఆ మాట వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ ఆరా తీస్తారు. అప్పుడు సితారా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. రజని వాళ్ళ అత్తకి డబ్బాశ లేదు. మావయ్య గారి పేరు మీద ఎకరం పొలం ఉంది కదా, అది ఎక్కువ రేటుకు పలుకుతుంది. మనం కట్నం కింద ఇచ్చిన దానికంటే అది ఎక్కువ రేటుంది. అది ఏదో ఒక రకంగా తన సొంతం చేసుకోవాలని తన ప్లాను. ఆ మాట వినగానే వాళ్ళది ఆ విషయం నీకెలా తెలుసని అడుగుతారు. రజని స్వయంగా వాళ్ళ అత్తగారికి భర్తకి చెప్పటం నేను విన్నాను. రజని చెప్పినట్టుగా వాళ్ళు కూడా వింటున్నారు. ఆ మాట విని మరింత ఆశ్చర్యపోయారు. ఆ మాటలన్నీ రజని చాటుగా విని, అమ్మో, మా వదిన సీతారా చాలా తెలివైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్థలం వీళ్లే సొంతం చేసుకుని డబ్బు మొత్తం వీళ్లే తీసుకుంటారు. మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ పొలం మా నాన్న చేత అమ్మించి ఆ డబ్బుతో మేము మంచి ఇల్లు, కారు కొనుక్కుంటాము. తర్వాత ఏదన్నా నగల వ్యాపారమో లేకపోతే దుస్తుల వ్యాపారమో మొదలు పెడతాం అని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో ఏడుస్తూ, నాన్నా, నా ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. మీరు కట్నం కింద ఇచ్చిన స్థలం రేటు పడిపోవడంతో ఆ స్థలం వాళ్ళకి వద్దు అంటున్నారు. ఆ స్థలానికి బదులు మీ పేరు మీదున్న ఎకరా ఉంది కదా నాన్న, అది అడుగుతున్నారు. మీరు దయచేసి ఆ స్థలాన్ని మాకు ఇస్తారా? అందుకు ఆమె మనసులో, అయ్యో, అప్పుడు ఆ స్థలం పోతే ఎలా? అక్కడ ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాము. నాన్న ఆ పని చేస్తే మనకు ఉపయోగం లేకుండా పోతుంది అని అనుకుని తండ్రితో, నాన్న, ఆ స్థలం కూడా నా పేరు మీదే ఉండనివ్వు నాన్న. ఈ పొలం అమ్మి వచ్చిన డబ్బుతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటాము నాన్న. అదెలా కుదురుతుందమ్మా? నేను అన్నయ్యలకి ఏమీ సంపాదించలేదు. మిగిలింది ఇల్లు, పొలం. అది కూడా మొత్తం నీ సొంతం చేస్తే పాపం వాళ్ళకి నేను ఏమీ ఇవ్వని వాడినైపోతాను. అదంతా నాకు తెలియదు, నాకు కావాల్సిందే అంటూ మారం చేస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి వచ్చిన తల్లి, నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదండి. నా కొడుకులంటారా, వాళ్ళు కష్టపడి ఏదో ఒక రకంగా సంపాదించుకుంటారు. నా కూతురి జీవితం బాగుంటే అంతే చాలు అని అంటుంది. అందుకతను అస్సలొప్పుకోడు. తనకి అందరూ సమానమే అంటూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ల ముగ్గురు అక్కడ గొడవ పడుతూ ఉంటే కోడళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. అత్తయ్య, మీకింకా బుద్ధి రాలేదా? ఎప్పుడూ కూతురికి అన్ని పెడతానంటారు. కోడళ్ళు కొడుకులు ఏమైపోవాలి? అసలు మీ కూతురు చేస్తుందంతా నాటకం తెలుసా అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న అత్తగారు, ఏంటి రజని, సీతార చెప్పేది నిజమేనా? రజనికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు తన మనసులో, ఏంటి నేను ఇలా దొరికిపోయాను? కొంచెంసేపు కూడా నా నాటకం పారలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి, లేదంటే మా అమ్మ నా ప్రాణం తీస్తుంది అని అనుకుంటుంది. తండ్రి తల్లి ఇద్దరూ కూడా నిజం చెప్పమని గట్టిగా అడగటంతో రజనికి కంగారు పుట్టి ఆ కంగారులోనే నిజం చెప్పేస్తుంది. ఏమే బుద్ధి తక్కువదానా? పాపము కూతురు గదా అని నీ మీద ప్రేమ పెంచుకొని నీకన్నీ సకల సౌకర్యాలు అందిస్తూ ఉంటే నువ్వు మీ అన్న వదినల్ని నాశనం చేయాలనొచ్చావా? అమ్మా, ఇదంతా నాకు తెలియదమ్మా. మీరు ఆ స్థలాన్ని అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి. మేము కొత్త ఇల్లు కట్టుకొని వ్యాపారం మొదలు పెట్టుకుంటాం. ఖచ్చితంగా అమ్ముతాంలే గాని డబ్బు మాత్రం నీ ఒక్కదానికే ఇవ్వను. అందరికీ సమానంగా వంచుతాను. అందుకు రజని ఏమాత్రం ఒప్పుకోదు. అప్పుడు కోడళ్లు కూడా ఏమాత్రం ఒప్పుకోకుండా తనని తిడుతూ ఉంటారు. తండ్రి తల్లి అందరూ తిడుతూ ఉండటంతో రజని ఏడుస్తూ, వదినా, అందరి మీద నేను పోలీసు కేసు పెడతాను. నన్ను హింస పెడుతున్నారు అని చెప్పి, ఇంకెందుకమ్మా, మా మీద కూడా పోలీస్ కేసు పెట్టు. మీ అన్నయ్య వాళ్ల మీద కూడా పెట్టి అందరినీ జైలుకు పంపించి ఆస్తులు మొత్తం మీరే తీసుకుని సంతోషంగా ఉండండి అని అంటాడు.
ఆ మాటలకి రజని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంతలో వాళ్ల ముగ్గురన్నయ్యలు వస్తారు. ఇక వాళ్ళందరూ కూడా విషయం తెలుసుకుంటారు. ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. పెద్దవాడు, చూడమ్మా, నా అభిప్రాయం నువ్వు సంతోషంగా ఉండటమే. నీకు కావాల్సింది ఆ పొలం అమ్మితే వచ్చిన డబ్బే కదా. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. మైనా, నువ్వేమంటావ్? సరే అండి, మీ ఇష్టం. చిన్నవాడు, అన్నయ్య చెప్పిన మాట మీద నేను నిలబడతాను. నీ కాపురం నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఆడపిల్ల ఇంట్లో కన్నీరు పెట్టకూడదు. నా భార్యకు కూడా ఎలాంటి డబ్బు పిచ్చి లేదు. ఏమంటావు సీతారా? సరే అండి, మీ ఇష్టం. నాదేం లేదు. మూడోవాడు, నేను కూడా అదే మాట చెప్తున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండు, మమ్మల్ని సంతోషంగా ఉంచు. మాకు డబ్బివ్వద్దు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకెళ్ళు. నా భార్య కూడా అదే చెప్తుంది. అవునమ్మా, నేను కూడా అదే చెబుతాను. ఇప్పటిదాకా అందరం సమానం అనుకున్నాం, కాని వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకో అని అనడంతో రజని ఏడుస్తూ, నన్ను క్షమించండి. అందరూ నా మేలు గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు నాకొద్దు. మీ ప్రేమ ఆప్యాయతలే నాకు చాలు. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది. అందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. రజని చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక జరిగిన విషయమంతా అత్త భర్తకి చెబుతుంది. పాపిష్టి దాని మాటలు నమ్మి నేను ఏదేదో ఊహించుకున్నాను. మీ అన్నయ్య వదిన ప్రేమకు దాసోహమైపోయావా? మర్యాదగా ఆ స్థలం అమ్మి డబ్బు తీసుకొనిరా అని అంటుంది. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోతూ, అత్తయ్య, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. అవునురా, నేనే మాట్లాడుతుంది. ఇన్ని రోజులు దీన్ని ప్రేమగా చూసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఆ స్థలమే. ఏదో ఒక రకంగా దాని నోటి నుంచి ఆ స్థలం అమ్మేలా చేద్దామని అనుకున్నాను. అది ఈ రోజుకి జరిగింది. కాని నా మొత్తం ప్లాన్ని ఇది నాశనం చేసింది. దీన్ని చంపేయాలి అంటూ తన గొంతు పట్టుకుంటుంది. భర్త ఆమెను అడ్డుకుంటాడు. అత్తగారు చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. భర్త రజనీని ఓదారుస్తాడు. రజనీకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. ఇక్కడ జరిగిందంతా మీ వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు. నేను చచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పనండి. నా ముగ్గురు అన్నయ్యలకే ఆ స్థలము దక్కాలి. నాకు కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను ఇంక ఎప్పటికీ దాని గురించి ఆలోచించను. అప్పుడు అత్తగారు అక్కడికొచ్చి, అయితే చావు అంటూ బలంగా తన తల మీద కొడుతుంది. ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. కొడుకు ఆశ్చర్యపోయేలా చూస్తూ ఉంటాడు. అమ్మా, ఎంత పని చేశావమ్మా? ఇలా కొట్టావేంటి? రజనీ, నీకేం కాలేదుగా? అంటూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపటికి ఆమె పైకి లేవకపోవడంతో అతను పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అత్తగారికి ఏం చేయాలో అర్థం కాదు. అత్తగారు మనసులో, అయ్యయ్యో, ఏదో క్షణికావేశంలో ఇలా జరిగిపోయింది. ఆమెను నేనే ఇలా కొట్టానంటే వీళ్ల కుటుంబంలో ఎవ్వరూ నన్ను వదిలిపెట్టరు. ఆ అమ్మాయికి ఏమన్నైతే నేను జైలు పాలవుతాను. ఈ గొడవ నాకెందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఊరు వదిలిపెట్టి పారిపోతుంది. రజని హాస్పిటల్లో చేరిన సంగతి రాజు వాళ్ళ ఇంట్లో వాళ్లకి చెప్పడు. వారం రోజులకి ఆమె కొంచెం కోలుకుంటుంది. ఆ తర్వాత అతను ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏమండి, మా అన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాలేదంటే మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పలేదు కదా? చెప్పలేదు. చెబితే ఏదన్నా గొడవ అయిపోతుందని. పైగా మా అమ్మ భయంతో ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. దానికోసం ఈ వారం రోజులు వెతికాను, కానీ దొరకలేదు అంటూ ఏడుస్తాడు. ఎన్ని రోజులు అత్తగారు చాలా మంచివాళ్లు అనుకున్నానండి, కాని ఇప్పుడు ఆవిడ నిజ స్వరూపం బయటపడింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతుంది. ఇక రాజునే ఇంటి పని కూడా చేస్తూ ఉంటాడు. రజనీని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. వారం రోజులు గడిచాయి. రజనీ తల్లిదండ్రి ఇద్దరూ కూడా రజనీ దగ్గరికొస్తారు. రజనీ తల్లికి గాయమవటంతో ఆమెతో, ఏమైందమ్మా, ఏమైంది, ఏంటిదంతా, అసలేం జరిగిందమ్మా అంటూ చాలా కంగారుగా మాట్లాడుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా అని గట్టిగా అడగటంతో రజనీకి రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో అమ్మా నాన్న, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేనే మెట్ల మీద నుంచి జారిపడ్డాను. తలకి గాయమయ్యింది, అంతే. ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్పడంతో వాళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు.
అంతేనా అమ్మా? ఏం జరిగిందోనని చాలా భయం వేసిందే. అన్నట్టు మీ అత్తగారు కనబడ్డం లేదు. ఎక్కడికి వెళ్లారు? తను మార్కెట్కి వెళ్ళిందమ్మా. సమయం పడుతుంది. అన్నట్టు ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారు. ఏంటో చెప్పండమ్మా తండ్రి. ఏం లేదమ్మా, ఈ సంవత్సరం అంతా ఒడిదొడుకులతో కొంచెం శాంతి, కొంచెం అశాంతి, కొంచెం కష్టం, కొంచెం నష్టంతో కాలం గడిచిపోయింది. ఇప్పుడంతా సర్దుబాటైంది కదా. ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వద్దామని అనుకుంటున్నాము. కుటుంబం అంతా వెళ్దామని నిర్ణయించుకొని ఒక మాట మీకు కూడా చెప్దామని వచ్చాను. 2 రోజులు అందరం బయలుదేరదామని అనుకుంటున్నాము. మీ అభిప్రాయం కూడా చెబితే అందరం వెళ్దాం. అందుకు రాజు, మావయ్య, నేను రావడానికి కుదరదు, కానీ మీ అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే పక్క గ్రామంలో పని ఒప్పుకున్నాను. అదిప్పుడు వదిలేస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకోండి. అవునా నాన్నా? ఇప్పుడే కదా పని దొరికింది. మీరు వెళ్ళిరండిలే నాన్నా. నేను ఆయన ఇక్కడే ఉంటాం. మళ్ళీ నేను లేకపోతే ఆయనకు భోజనానికి ఇబ్బంది అవుతుంది. ఆ మాట వినగాని వాళ్ళిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. భోజనానికి ఇబ్బంది అవడమేంటమ్మా? మీ అత్తగారు ఉన్నారు గదా. ఆ మాటకి వాళ్ళు కంగారుగా, అమ్మా, ఈ మధ్య మా అత్తగారు వంట చేయటం లేదమ్మా. ఆమెకు ఒంట్లో బాగోటం లేదని నేనే చేస్తున్నాను అని చెబుతుంది. అందుకు వాళ్ళు, సరే అమ్మా, మీరొస్తే బాగుంటుందని చెప్పాము. అందరం సంతోషంగా కలిసి వెళ్దాం అనుకున్నాం. సరేలే, మరేం పర్వాలేదు. ఈసారి అందరం కలిసి వెళ్ళడానికే ప్రయత్నిద్దాంలే. 2 రోజుల్లో తిరుపతి వెళ్తున్నామమ్మా అని కూతురు అల్లుడితో చెబుతారు. ఆ మాట విని రజని, జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. నాకు మాత్రం లడ్డు తీసుకొని రండి, అస్సలు మర్చిపోవద్దు అని అంటుంది. అందుకు తను సరే అమ్మా అక్కడ్నుంచి తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఇక అదే విషయాన్ని కోడళ్ళకి చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. కాని సితార మాత్రం తన మనసులో, తిరుపతి ప్రయాణమంటే ఎగిరి గంతేసే రజని రాను అనటమేంటి? పైగా తన తలకి తీవ్రమైన గాయం గురించి చెప్పకపోవడమేంటి? ఈ చిన్న విషయాన్నైనా తల్లితో చెప్పే ఆమె తలకి గాయమైన సంగతి తల్లికి చెప్పకపోవడానికి కారణమేంటి? ఎప్పుడూ గడప దాటి వెళ్ళని వాళ్ళత్త మార్కెట్కి వెళ్లడమేంటి? ఎక్కడికి వెళ్ళినా అత్త కోడళ్ళు కలిసే వెళ్తారు. ఈ విషయం ఎందుకో నాకు కొంచెం సందేహంగా అనిపిస్తుంది. అసలు ఈ విషయం ఏంటో కనుక్కోవాలి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈ సంగతి చూద్దాంలే అని అనుకుంటుంది. 2 రోజుల తర్వాత ఆ కుటుంబమంతా తిరుపతికి ప్రయాణమవుతారు. ఇక తిరుపతికి చేరుకుంటారు. అప్పుడక్కడ విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే రజని అత్తగారు అక్కడ భిక్షాటన చేస్తూ కనబడతారు. రజని దాన్ని చూసి తన మనసులో, ఏంటి మీ పిన్నిలాగా ఉన్నారు? ఖచ్చితంగా ఆమె శాంతం పిన్నే అంటూ మైనాకి చెబుతుంది. మైనా దాన్ని చూసి, నువ్వు చెప్పింది నిజమే, శాంతమ్మ పిన్నిలాగే ఉంది అంటూ మైనా ఆరవలికి చెబుతుంది. ఇక ఆరవలి కూడా చూసి, అవును, ఆమె శాంతమ్మ పిన్నే. తనెందుకు ఇక్కడ భిక్షాటన చేస్తుంది అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తగారు, ఏమైందమ్మా? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదత్తయ్యా, వస్తున్నాం, మీరు ముందుకు పదండి అని అంటుంది. ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగా వీళ్ళ ముగ్గురు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. రజని వాళ్ళింట్లో ఏదో జరిగింది. అదేంటో బయటకి మాత్రం రాలేదు. అసలు పూర్తి విషయం మనం కనుక్కోవాల్సిందే. మనల్ని చూస్తే పిన్ని ఖచ్చితంగా భయంతో పరిగెడుతుంది. జాగ్రత్తగా చాకచక్యంగా ఆమెను పట్టుకుని విషయం కనుక్కుందాం. ముగ్గురం 3 వైపులా వెళ్లి ఆమెని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని ముగ్గురూ కూడా 3 వైపులుగా వెళ్తారు. ఆమె దగ్గరికి ముగ్గురూ వచ్చి ఆమెని అడ్డుకుంటారు. వాళ్ళని చూసిన శాంతమ్మ చాలా కంగారుగా, వదలండి అంటూ అక్కడ్నుంచి భయంతో పరిగెడుతుంది. వాళ్ళు కూడా వెంట వెళ్తారు. కాని ఆమె తప్పించుకుంటుంది. ముగ్గురూ తన కోసం వెతుకుతారు కాని శాంతమ్మ ఎక్కడా కనిపించదు. చేతికి చిక్కినట్టే చిక్కి భలేగా పారిపోయింది. అబ్బా, భలే విచిత్రంగా మాయమైపోయిందక్క. అసలు పెద్ద విషయమే ఉంది. లేకపోతే ఆమె ఇలాంటి పని చేయడమేంటి? రజని మన నుంచి ఏదో దాస్తుంది. అదే కదా నేను చెబుతున్నాను. రజని పెద్ద విషయమే దాచిపెడుతుంది. ముందు తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత రజని దగ్గరికి వెళ్దాం అని అనుకుంటారు. ఏంటి, మీరింకా ఇక్కడే ఉన్నారు? వాళ్ళు చాలా దూరం వెళ్లారు. మళ్ళీ నన్ను వెనక పంపించారు.
మీరిక్కడే ఉన్నారెందుకు? ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు బాగున్నాయని చూస్తూ ఉన్నామండి. మీరు వెళ్ళండి, మేము వస్తున్నాం నేను కూడా మీతో పాటు వస్తాను. అని అనడంతో వాళ్ళు తప్పనిసరి అతనితో పాటు వెళ్ళిపోతారు. ఇక కుటుంబమంతా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి రైల్లో ఇంటికి ప్రయాణమవుతారు. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత మగవాళ్లందరూ దర్శనం అంతా బాగా జరిగిందని, చాలా బావుందని చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ల పనులకి వెళ్ళిపోతారు. అమ్మా, పొంగలి పెట్టండి. రజనీకి ఈ లడ్డు తీసుకెళ్లి ఇచ్చొస్తాను. అత్తయ్యా, మేం ముగ్గురం వెళ్ళి ఇచ్చేస్తామత్తయ్యా. రజనీని చూసి చాలా రోజులవుతుంది అని అంటుంది. అందుకామె సరే అంటుంది. ఇంట్లోనే వాళ్లు పూజ చేసుకుంటారు. ఇక పూజ ముగించిన తర్వాత లడ్డూ పొంగలి తీసుకుని రజనీ దగ్గరికి బయలుదేరతారు. ఇక రజనీ దగ్గరికి వెళ్లిన తర్వాత రజనీ వాళ్ళని చూసి సంతోషంగా, ముగ్గురు వదినలు ఒకేసారి వచ్చారంటే నాకోసం తిరుపతి లడ్డు తీసుకొచ్చారని అర్థం. అవునా వదినలు అని అంటుంది. అందుకు వాళ్ళు అవునని సమాధానం చెబుతారు. రజనీ, ఈ లడ్డు తీసుకో అని లడ్డు రజనీ చేతికిస్తుంది. తిరుపతి ప్రసాదం చాలా పవిత్రమైంది. దాన్ని పట్టుకున్న సమయంలో ఎవ్వరూ అబద్ధం చెప్పకూడదు. అన్నట్టు మీ అత్తగారు కనపట్టంలేదు. ఎక్కడికి వెళ్లారు రజనీ అని అడుగుతుంది. రజనీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండంటూ తిరుపతి లడ్డూని పక్కన పెట్టి వస్తానని లోపలికి వెళ్లబోతుండగా, ఆ లడ్డూ పట్టుకొని నువ్వు సమాధానం చెప్పాలి. మీ అత్తగారు ఎక్కడికి వెళ్లారు? రజనీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆరవలి, పాపం రజనీ చెప్పడానికి భయపడుతున్నట్టుందక్క. రజనీ, మీ అత్తగారు తిరుపతిలో భిక్షాటన చేస్తున్నారు. అసలు విషయమేంటో ఎప్పటికైనా చెబితే బాగుంటుంది. మైనా, రజనీ, మేము మీ వదినలం. మాకు చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు అని పదే పదే బతిమాలుతూ ఉంటారు. ఆమె ఏడుస్తూ ఏమీ సమాధానం చెప్పకుండా నేను చెప్పలేను అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే మాకు నిజమెవరు చెబుతారు అని అనడంతో అప్పుడే రాజు అక్కడికొచ్చి నేను చెబుతానని అంటాడు. వాళ్ళందరూ అతన్ని చూస్తారు. అప్పుడు రజనీ వద్దు అని అంటుంది. అయినప్పటికీ రాజు జరిగిన విషయమంతా చెబుతాడు. దాన్ని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. ఇంత జరిగిన తర్వాత మాకెందుకు చెప్పలేదు రాజు? అసలు మీ అమ్మగారు డబ్బు కోసం ఇలా చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. మా అమ్మాయిని బాగా చూసుకుంటుందని చాలా సంతోషపడ్డాం. కాని ఒక ప్రాణం తీయడానికే సిద్ధపడిందే, దాన్ని తలుచుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది. మైనా, భగవంతుడి దయవల్ల రజనీకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేది? రజనీకేమన్నా అయితే మా అత్తయ్య మావయ్య తట్టుకునేవాళ్ళ? ఈ వయసులో ఇది వింటే వాళ్ల పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఆరవలి, సరే రాజు, నువ్వు మంచివాడివి కాబట్టి భార్యను దగ్గరుండి చూసుకుంటున్నావు. నీ స్థానంలో వేరెవరైనా ఉండుంటే తల్లికి సపోర్టుగా ఉండి అమ్మాయిని చంపేసేవాళ్లేమో. అలా జరగనందుకు చాలా సంతోషం అని అంటారు. మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమెను వదిలేసినట్టేనా? అందుకు రాజు ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక ముగ్గురు కోడళ్లు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏ నిర్ణయానికి వచ్చారో, ఇక మీదట ఏం జరుగుతుందో అనేది తరువాయి భాగంలో చూద్దాం. సరే, తప్పు చేసినంత మాత్రాన మనం ఆమెను వదిలేయటం కూడా సరైంది కాదు. ఆమెనలా ఒంటరిగా వదలకుండా ఇంటికి తీసుకుని వెళ్దాం. నాకు తెలిసి ఆమెకి ఈపాటికే బుద్ధొచ్చుంటుంది. అవును, మనందరం రాజుని తీసుకుని తిరుపతికి వెళ్లి అక్కడ ఆమె కోసం వెతుకుదాం. ఈ విషయం మన భర్తలకు తెలియకుండా ఉంటే అంతే చాలు. వాళ్లకు తెలిస్తే ఏమొద్దంటారు. చెల్లెలంటే వాళ్లకు ప్రాణం. ఈ విషయం మన మధ్యలోనే ఉండేలా చూసుకుందాం అని అనుకుంటారు. అప్పుడు రాజు, మనం ఏ వంకతో తిరుపతి వెళ్లాలో ఆలోచించండి. రజనీ, నువ్వే అత్తయ్యతో ఏదో ఒకటి మాట్లాడాలి. సరే వదినా, నేను ఏదో ఒక రకంగా అమ్మతో మాట్లాడుతా. ఈరోజు కాదు, రేపు ఇంటికి వస్తాను అని అనటంతో వాళ్ళు సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రజనీ ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఆమె సరాసరి తల్లి దగ్గరకు వెళ్లి తల్లితో, అమ్మా, మీకొక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చానమ్మా. ఏంటమ్మా ఆ శుభవార్త? ఏంటో చెప్పు. అమ్మా,
నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నానమ్మా. ఆ మాట వినగానే తల్లి శకుంతల చాలా సంతోషపడుతూ, అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి. నేనస్సలు నమ్మలేకపోతున్నాను. పెళ్లైన ఇన్ని రోజులకి గొప్ప శుభవార్తని చెప్పావు. మీ వదిన వాళ్లకు కూడా ఈ విషయం చెప్పు. వాళ్లు కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, చెబుతాను. కాని నేను కనుక నెల తప్పితే తిరుపతి వస్తానని మొక్కుకున్నానమ్మా. నేను, ఆయన, అలాగే వదినలు ముగ్గురిని కూడా పంపించమ్మా. వాళ్ళు నిన్నగాక మొన్నే గదమ్మా అందరం వెళ్ళొచ్చాము. మళ్ళీ తిరుపతి అంటే మీ అన్నయ్య వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అన్నయ్య వాళ్ళు ఒప్పుకుంటారమ్మా. నేను వాళ్లతో మాట్లాడుతానులే. ముందు నువ్వు ఒప్పుకుంటావా లేదా? అందుకామె సరే అని అంటుంది. ఆ మాటలు చాటుగా వింటున్న తోటికోడళ్ళు ముగ్గురు కూడా, అయ్యో, రజని ఇంత పెద్ద అబద్ధం చెప్పి మనల్ని తిరుపతి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఇది నిజం కాదని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో. ఈ అమ్మాయి మతుండే ఇలాంటి పని చేసిందా? కొంత సమయం తర్వాత రజనీ వాళ్ల దగ్గరికొస్తుంది. వాళ్ళు రజనీని పక్కకి తీసుకుని వెళ్లి, రజనీ, అత్తయ్యగారికి ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావు? అది నిజం కాదని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? వదినా, నేను చెప్పింది అబద్ధం కాదు వదినా, నిజమే చెప్పాను. సాయంత్రం బాగోలేదని హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారు వదినా. ఆ మాట వినగానే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. మంచి శుభవార్త చెప్పావమ్మా. అయితే త్వరలోనే బాలుడొస్తున్నాడన్నమాట. తొందరగా వాడి కోసం మేం కూడా కూతుర్ని కనాలి అని అంటుంది. ఇక వాళ్ళందరూ కూడా నవ్వుతూ అవును అని అంటారు. కొంత సమయం తర్వాత సీతార ఇంట్లో వాళ్ళందరి కోసం స్వీట్ తయారు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గొప్ప శుభవార్తని అందరికీ పంచడం కోసం. చాలా సమయం తర్వాత మగవాళ్లందరూ ఇంటికి వస్తారు. సీతార తను చేసిన స్వీట్ ని రజనీకిచ్చి, వెళ్ళి మీ అన్నయ్య వాళ్ళకివ్వు రజనీ, ఇచ్చి శుభవార్త గురించి చెప్పు. అందుకు రజనీ సరే అని చెప్పి వాళ్ల నాన్న అన్నయ్యలకు స్వీట్ ఇచ్చి శుభవార్తను పంచుకుంటుంది. వాళ్ల మాట విని చాలా సంతోషపడుతూ, మంచి శుభవార్త చెప్పావు తల్లి, చాలా సంతోషంగా ఉందని ఆమెను దీవించి సంతోషపడతారు. ఆ తర్వాత రజనీ, అన్నయ్య, నాకు ఒక మొక్కు ఉంది. దాన్ని తిరుపతిలో తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నాతో పాటు ముగ్గురు వదినలని కూడా తిరుపతికి పంపిస్తారా? నువ్వు మీ ఆయన వెళ్ళొచ్చు కదమ్మా. మొన్నే కదా మేమందరం వెళ్ళొచ్చాము. నేను మా ఆయనతో వెళ్ళొచ్చు. నాకు వదినలు పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది నాన్న. అన్నయ్య వాళ్ళకి ఎటు పని ఉంటుంది కదా, 2 రోజుల్లో తిరిగి వస్తాము అని అడుగుతుంది. అందుకు వాళ్ళ అన్నయ్యలు సరే అని అంటారు. అలా అనడంతో రజనీ చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళు తిరుపతి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని అక్కడ్నుంచి రాజుతో కలిసి తిరుపతికి బయలుదేరతారు. నిజానికి వాళ్లు తిరుపతికి వెళ్ళింది దర్శనానికి కాదు, అత్తని వెతుక్కోడానికి. కాబట్టి ఆమె ఫోటో పట్టుకుని చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు అత్తగారి కోసం ఎంత వెతికినా కూడా కనిపించకపోవడంతో చాలా దిగులు పడతారు. అప్పుడే ఒక చోట అత్తగారు పడుకొని కనపడతారు. ఆమె చాలా నీరసపడిపోయి ఉంటుంది. దాన్ని గమనించిన సీతార వెంటనే ఆమె దగ్గరికి వెళ్తుంది. రండి రండి, త్వరగా రండి, పిన్నిగారు ఇక్కడే ఉన్నారు, రండి అని పిలవటంతో వాళ్లందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. 2 రోజుల తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆమె తన ఇంట్లో ఉంటుంది. అప్పుడామె చాలా బాధపడుతూ, డబ్బు కోసం నేను కోడల్ని చంపాలనుకున్నాను. అలాంటి దాన్ని నన్నెందుకు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు? నన్ను అలాగే వదిలేయొచ్చు కదా. నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. గ్రామాల్లో ఇళ్లల్లో కేవలం మనుషులు మాత్రమే ఉండాలి, నాలాంటి పశువులు కాదు. దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. అత్తయ్య, మీ తప్పు ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు కదా. అలాంటప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారు? అమ్మా రజనీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను క్షమించినా ప్రతిరోజు ఆ తప్పు నాకు కళ్ల ముందు కనబడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నేను సంతోషంగా ఇక్కడెలా ఉండగలను? పిన్ని, మనం మనుషులం కదా,
తప్పు చేయకుండా ఎలా ఉంటాం చెప్పు? జరిగిందంతా మర్చిపోండి. ఇప్పుడు మీ ఇంటికి త్వరలోనే మనవడు కాని మనవరాలు కాని రాబోతున్నారు. ఈ సంతోషాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారా చెప్పండి? ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ, అమ్మా రజనీ, త్వరలోనే మనింటికి వారసులు రాబోతున్నారన్నమాట నిజమేనా అమ్మా? అందుకు రజని సిగ్గుపడుతూ అవును అని సమాధానం చెబుతుంది. ఎంత చక్కని శుభవార్త చెప్పావు తల్లి అంటూ అత్తగారు ఆమెను మెచ్చుకుంటుంది. ఇక తరువాత అందరూ కూడా ఆమెకు జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి అత్తగారు కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్క పని కూడా తన చేత చేయనివ్వకుండా చాలా చక్కగా చూసుకుంటుంది. ఇక వాళ్ళందరూ ఇంటికి వెళ్లిన సమయంలో సీతారా అత్తగారు, ఏంటమ్మా లడ్డు తీసుకురాకుండా వచ్చారు? దర్శనమంతా బాగా జరిగిందా? అందుకు వాళ్ళు, బాగా జరిగిందత్తయ్య, లడ్డు మొన్నే తీసుకొచ్చాం కదా అని తీసుకురాలేదని చెబుతారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. రజనీకి సీమంతం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. అత్తగారు తన పెద్ద కొడుకుతో, ఒరేయ్, అమ్మాయికి శ్రీమంతం చేయాలి. ఆ ఏర్పాట్లన్నీ ఇంటి పెద్ద కొడుకు నువ్వే బాధ్యత నిర్వర్తించుకోవాలి. తప్పకుండా అమ్మా, నేను మైనా వెళ్ళి అమ్మాయిని తీసుకునొస్తాము. ఏమన్నా ఏర్పాట్లుంటే నేనవన్నీ తమ్ముడికి సితారాకి అప్పజెప్తాను. వాళ్ళే చూసుకుంటారు. అందుకామె సరే అంటుంది. ఆ మాటలు వింటున్న ఆరవలి అక్కడికొచ్చి, మరి మాకేం పనిలో అప్పచెప్పరా బావగారు అని అడిగినప్పుడు అతను నవ్వుతూ, పని మొత్తం నీదే కదా అని అంటాడు. అందుకు ఆమె కూడా నవ్వుతుంది. ఇక అందరూ కలిసి సీమంతపు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మైనా భర్త ఇద్దరు కూడా రజనీని ఇంటికి కారులో తీసుకొస్తూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా కారు లోయలో పడిపోతుంది. కారులో ఉన్న రజనీ తన బిడ్డతో సహా అక్కడికక్కడే మరణిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు బోరున ఏడుస్తూ ఉంటాయి. అమ్మా రజనీ, మేమే నిన్ను చంపేశాం తల్లి. శ్రీమంతం పెట్టుకోకపోయినా బాగుండేది, నువ్వు బ్రతికుండేదానివి అంటూ ఏడుస్తూ ఉండగా, అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇంటికి వారసురాలు వస్తున్నారని సంతోషపడ్డాను. నా సంతోషం ఎక్కువ కాలం ఉండనివ్వకుండా చేశావు దేవుడా అంటూ ఏడుస్తూ ఉంటుంది. రజనీ వదినలు ముగ్గురు కూడా చాలా ఏడుస్తారు. అన్నయ్యలకి ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు. తదుపరి కార్యక్రమం పూర్తయిపోతుంది. సరిగ్గా 1 నెల రోజులు గడిచిపోతాయి. రెండు కుటుంబాలు అసలు మనుషులు కావడానికి చాలా సమయం పడుతుంది. రాజు అయితే ఏ పని చేయకుండా పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో మైనా వాళ్ళు అతనికి ఎంత నచ్చచెప్పినా అస్సలు వినడు. అప్పుడు శాంతమ్మ సీతారతో, సీతారా, మళ్ళీ వాడికి పెళ్లి చేస్తే కాని వాడు తిరిగి మామూలు మనిషి కాలేడు. లేదంటే వాడు అయితే మాకు తెలిసిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో రాజుకి పెళ్లి చేద్దాం. ఆ అమ్మాయి పేరు కూడా రజనీనే. ఆ పేరుతో అయినా అతను మన రజనీని మర్చిపోతాడేమో అని అంటుంది. అందుకు శాంతమ్మ, సరే అమ్మా, త్వరగా మాట్లాడండి అని చెబుతుంది. కాని రాజు ఎవ్వరు చెప్పినా కూడా అస్సలు పెళ్లి కొప్పుకోడు. పోయిన వాళ్ల కోసం మనం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండలేం కదా రాజు. వాళ్ల మాట విని పెళ్లికి ఒప్పుకోమని బ్రతిమిలాడుతారు. నా జీవితం రజనితోనే అనుకున్నాను. తను లేకపోతే నేను లేను. నేను చనిపోతాను అని బాధపడుతూ చెబుతాడు. వాళ్లందరూ కూడా అతనికి నచ్చజెబుతూ ఉంటారు. అయినా అతను అస్సలు వినడు. ఇక రాజు తనేమన్నా చేసుకుంటాడేమో అని తల్లి భయపడుతూ ఉంటుంది. అప్పుడు సీతారా తన భర్తతో, ముందు రజనీని ఇక్కడికి తీసుకుని రండి. అతనితో పరిచయం పెంచుకునేలా చేయండి. ఆ తర్వాత రాజు మనసు మారి ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు. తప్పకుండా అలాగే చేస్తాను. తనిప్పుడు హాస్టల్లో ఉంది కదా, అక్కడ్నుంచి సరాసరి ఇక్కడికి తీసుకురానా? తీసుకురండి. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయికి మనం ఒక కుటుంబాన్ని ఏర్పరిచిన వాళ్లమవుతాం అని చెప్పడంతో అతను సరే అని చెప్పి రజనీ అనే అమ్మాయి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. అది విన్న రజనీ, నా కోసం కాకపోయినా ఆ వ్యక్తి మామూలు మనిషి చేయడానికోసమైనా నేను వస్తాను అని అంటుంది. అతను కూడా చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు సాయంత్రం రజనీ రాజు వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టి అందరూ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. శాంతమ్మ, రజనీ, రాజు ముగ్గురు ఇంట్లో ఉంటారు. రాజు వచ్చినమ్మాయి ఎవరు ఏంటి అని కూడా అనడు. కాని రాజు రజనీతో మాట్లాడాడు. ఆ రోజు గడిచిపోయిన తర్వాత
మరుసటి రోజు రజని, మీరేం టిఫిన్ చేస్తారో చెప్పండి, నేను చేసిస్తాను. నాకేం తినాలని లేదు. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు పెళ్లి కాకుండా ఒక ఆడమగ కలిసి ఉంటే ఈ సమాజం ఏమంటుందో తెలుసా? మీ మీద ఒక పెద్ద నింద వేస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరలోనే వెళ్ళిపోతాను. కానీ ఎప్పటిలాగే మీరు మీ పనికి వెళ్ళాలి. ఎప్పటిలాగే మీ కుటుంబంతో కలిసి ఉండాలి. సంతోషంగా ఉండాలి. టయానికి తినాలి. ఇవన్నీ చేస్తేనే నేనిక్కడి నుంచి వెళ్తాను. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళను. ఆ మాటకి రాజు ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి తన గదికి వెళ్ళిపోతాడు. రజని తన గదిలోకి వచ్చి తనతో, మీరిలా సమాధానం చెప్పకుండా ఉంటే నేను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను. దాంతో రాజు ఏడుస్తూ, దయచేసి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపో. నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను. నా రజని నాకు కావాలి. అప్పుడు రజని, నేనొకటి చెప్తాను వింటారా? నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. వాళ్ళు చనిపోయారు. నన్ను మా నాయనమ్మ పెంచింది, పెద్ద చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా మరణించింది. నేను ఒంటరిదానిలా మిగిలిపోయాను. ఒకరోజు రాత్రి నేను ఏడుస్తూ కూర్చొని నాలో నేను మాట్లాడుకోవటం మొదలుపెట్టాను. భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేశారు? తల్లిదండ్రుల్ని తీసుకెళ్లిపోయి నాన్నమ్మను కూడా తీసుకెళ్లిపోయావు. ఇంక నేను ఎవరి కోసం బతకాలి? నేను కూడా చనిపోతాను. నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో అంటూ ఏడుస్తూ అక్కడున్న నదిలోకి దూకబోతుండగా అక్కడే ఉన్న ఒక ముసలావిడ, అమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చం నా మనవరాల్ని చూస్తున్నట్టే ఉంది. ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నావు తల్లి? నేను ఏడుస్తూ ఆమెతో జరిగిన విషయం చెప్పాను. ఆమె, నా కళ్ళ ముందే కుటుంబం అంతా మరణించింది, కాని నేనింకా బతికే ఉన్నానంటే దేవుడు ఏదో ఒక కారణంతో నన్ను బతికిస్తున్నాడని నాకు తెలిసింది. అది ఈ కారణమే అని నాకు తెలీదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా తెలీదు. వచ్చి రాగానే నువ్వు కనిపించావు. నిన్ను నేను నా మనవరాలిగా చూసుకుంటాను. బాధపడొద్దు తల్లి, నేను నీతోనే ఉంటాను. ఆ మాటలు విన్న నాకు కూడా నిజంగానే దేవుడు ఆమెను నా కోసమే పంపినట్టుగా అనిపించి తనను నా ఇంటికి తీసుకుని వెళ్ళాను. నేను ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాను. 4 ఏళ్లు నేను ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళు నాకు ఎప్పుడూ సహాయం చేయని వాళ్ళు నా మీద జాలిపడి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ముసలావిడ ఆరోగ్యం బాగోక మంచాన పడింది. అప్పుడు తను చావు బతుకుల్లో ఉండి ఒక మాట చెప్పింది. చూడబ్బా, నేను పోయిన తర్వాత నువ్వు ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోవద్దు. నాలాంటి వాళ్ళు నీకోసం ఎంతో మంది ఉంటారు. వాళ్లకు నువ్వు మనవరాలిగా వెళ్ళు, కూతురిగా వెళ్ళు, తల్లిగా వెళ్ళు. వాళ్లకు నీ ప్రేమను పంచు అని అంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆమె అలా అంటూనే మరణించింది. కొన్ని రోజుల తర్వాత పట్టణంలో ఒక ఆశ్రమం ఉందని, అక్కడ వాళ్ళని చూసుకోవడానికి మనిషి కావాలని నాకు కబురొచ్చింది. నేను వెంటనే అక్కడికెళ్లాను. అక్కడ వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటే జరిగిపోయిందంతా మర్చిపోయాను. నేను బ్రతికుంది వాళ్ల కోసమే అన్నట్టుగా బ్రతికాను అంటూ తన జీవితంలో జరిగిన విషయమంతా చెబుతుంది. రాజు ఆ మాటలు అన్నీ వింటూ ఆమెని అలా చూస్తూ ఉంటాడు. నేనిప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నేను ఆ రోజు చనిపోతే ఈ రోజు నేను వాళ్లతో సంతోషంగా ఉండేదాన్ని కాదు. మీ దగ్గరికిలా వచ్చేదాన్ని కాదు. బాధలు కష్టాలు మనిషికి ఎప్పుడుండేవే, కాని అవి దాటి వచ్చిన తర్వాతే అసలైన జీవితం ఏంటో తెలుస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు ఎప్పుడూ ఉండేవి. కొన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలుగానే మిగిలిపోవాలి. వాటిని చేదు జ్ఞాపకాలుగా మాత్రం మలుచుకోకూడదు. నేను చెప్పాల్సిందే చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పిన మాటలన్నీ కూడా రాజు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అతను భోజనం చేస్తాడు. అక్కడి నుంచి పనికి వెళ్లి పని చేస్తాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. అదంతా చూసిన రాజు తల్లి చాలా సంతోషపడుతుంది. అమ్మా, నా బిడ్డ మళ్ళీ మామూలు స్థితికొచ్చాడు. ఇదంతా నీ వల్లే. ఇక వాడి మనసు మార్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకంతే చాలు. అందుకు రజని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడిచే రాజుకి ఆమెని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ దాన్ని చూసి చాలా సంతోషిస్తారు. ఆ శుభ సందర్భంలో అందరూ కూడా తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక అనుకున్న విధంగానే తిరుమల దర్శనానికి వెళ్తారు. కాని మార్గమధ్యలోనే ఒక లారీ ఢీకొని మైనా భర్త, ఆరవలి భర్త, రాజు తల్లి మరణిస్తారు.
మిగిలిన వాళ్లకి చిన్న చిన్న గాయాలవుతాయి. ఇక కుటుంబమంతా మళ్లీ దుఃఖంలో మునిగిపోతుంది. సితార ఏడుస్తూ, రజనీ చనిపోయి కేవలం 1 రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఇలాంటి దారుణం చూస్తానని అనుకోలేదు. మైనా, రమేషు, ఆరవలి, శంకరం, మీరు లేకుండా నేనెలా ఉండగలను? శాంతమ్మ వదిరా, నువ్వు కూడా మమ్మల్ని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సితారకి కంట్లో నీళ్లాగవు. అందరూ కూడా దుఃఖసంద్రంలో మిగిలిపోతారు. తదుపరి కార్యక్రమమంతా పూర్తయిపోతుంది. రాజు వాళ్లతో మాట్లాడి అక్కడి నుంచి తన భార్య రజనీని తీసుకుని వెళ్ళిపోతాడు. రాజు బాధపడుతూ ఉండగా రజనీ, ఏమండి, బాధపడకండి. నేను బాధపడ్డం లేదు రజని. నువ్వు చెప్పిన మాటలు నిజంగా నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నా తల్లిని నా నుంచి దూరం చేయడానికి నిన్ను దగ్గర చేశాడు. నేను ఒంటరి కాకుండా నిన్ను పంపించి ఆమెని తీసుకెళ్లిపోయాడు. ఆ దేవుడి లీల ఎవరికీ అర్థం కాదు. మంచివాళ్లకి చావు త్వరగా వస్తుందని అంటారు. చనిపోయిన వాళ్లు ఎంతో పుణ్యం చేసుకున్నారు, అందుకే భగవంతుని దగ్గరికి చేరుకున్నారు అని అంటుంది. అతను అవునని అంటాడు. ఇదిలా ఉండగా సీతారా వాళ్ల అత్త మామ భర్తకి ఎన్నో మాటలు చెప్పి వాళ్లని మామూలు స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. వాళ్లు కూడా జరిగిపోయిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీనయ్య తన పొలంలో ఉన్న చెట్లను నరుకుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సీతారా చాలా సంతోషంగా వస్తుంది. సీతారని చూసిన అతను, మీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి వచ్చానండి. ఏంటది? నేను తల్లిని కాబోతున్నానండి. వార్త విని నేను చాలా సంతోషపడుతున్నాను. చనిపోయిన వాళ్లలో ఖచ్చితంగా ఎవరైనా మన కడుపున పుడితే అది ఎంతో ఆనందం అని అంటూ ఉంటాడు. దానికి ఆమె కూడా నిజమేనంటూ సమాధానం చెబుతుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మిఠాయి తీసుకుని రజనీ వాళ్ల ఇంటికి వెళ్తారు. రజనీ వాళ్లకి ఆ విషయం చెప్పి ఎంతగానో సంతోషపడతారు. చక్కని శుభవార్త చెప్పావదినా, నేను మా ఆయన ఇద్దరు కూడా మీ ఇంటికి వస్తాం. నువ్వు బిడ్డని కన్నాదాకా ఇంట్లో పనంతా నేనే చేస్తాను. పిన్నికి కూడా శ్రమ ఉండకుండా నేనే అన్ని చూసుకుంటాను. ఆ మాటకి శ్రీను, తప్పకుండా చెల్లెమ్మా. ఇక వాళ్లందరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇక ఆ రోజు నుంచి రజనీ వాళ్ల వదినను కింద కాలు పెట్టనివ్వకుండా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కొన్ని పనుల్లో అత్తగారు శకుంతల కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా దాన్నంతా గమనిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న రాఘవయ్య అతని భార్యతో, రజని చాలా మంచి అమ్మాయి. అసలు ఎంత ఓపికతో ఈ పనులన్నీ తను చేస్తుందో. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. నిజమేనండి, నన్ను కూడా ఒక్క పని చేయనివ్వడం లేదు. ఈ రజనీని చూస్తుంటే చనిపోయిన మన రజని గుర్తుకొస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీతారా ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్లందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. తను చాలా సమయం తర్వాత 3 ఆడపిల్లలకి జన్మనిస్తుంది. వారిని చూసి ఇంట్లో వాళ్లందరూ సంతోషపడతారు. అమ్మా సీతారా, మైనా, ఆరవలి, రజని 3 మళ్లీ పుట్టారమ్మా, మన ఇంట్లోనే పుట్టారు అంటూ సంతోషపడుతుంది. ఇక మగవాళ్లందరూ కూడా ఎంతగానో సంతోషపడతారు. కొన్ని రోజులు గడుస్తాయి. చనిపోయిన వాళ్లందరి ముందు సీతార పిల్లల్ని చూపిస్తూ, మీరే మళ్లీ పుట్టారని మేము గట్టిగా నమ్ముతున్నాం, మీ పేరులే పెట్టుకుంటున్నాం అంటూ వాళ్లకి మైనా, ఆరవలి, రజని అని పేర్లు పెడుతుంది. ఇక కుటుంబమంతా చాలా సంతోషపడుతుంది. రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న 2 ఆడవాళ్లు కనబడతారు. ఏమిటి రాజు, బాగున్నావా? నేను వేదాని, తను వర్ష, గుర్తుందా? ఓ, ఎందుకు గుర్తులేదు? ఎప్పుడొచ్చారు మీరు పట్నం నుంచి ఇక్కడికి? ఈరోజు పొద్దున్నే వచ్చాం. అన్నట్టు నీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారటగా? పాపం, 3 ఆడపిల్లలేనటగా. ఇందులో పాపము అని అనడానికేముంది? ఆడపిల్లైతేంటి, మగపిల్లైతేంటి, అందరూ మనుషులే కదా. నాకు ఎవరైనా సమానమే అని కోపంగా అనటంతో వాళ్ళిద్దరూ అవునా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు పెళ్లి చేయడానికి కట్నం కానుకల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కష్టపడినా మొత్తం కట్నం ఎంత ఇవ్వాలని భయపడుతున్నారు. అలాంటిది 3 ఆడపిల్లల్ని చదివించి పెద్ద చేసి వాళ్ల పెళ్లిళ్లు చేసేటప్పటికి ఎంత ఖర్చవుతుందో రాజుకు అర్థం కావటం లేదు. మా ఇంటి పరిస్థితి కూడా అంతే ఉందిగా.
పాపం మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుసు. ఏంటోలే, ఎప్పుడూ ఎవ్వరికి అర్థం కాదు. పోను పోను వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతారు. రాజు తన పని ముగించుకొని ఇంటికి బయలుదేరతాడు. అక్కడ చెట్టు దగ్గరున్న కొంతమంది రాజు గురించి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. పాపం రాజుకి 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒకరి చేతులు పెట్టాలి అంటే ఎంతవుతుందో పాపం అని జాలి పడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ అతని చెవిలో పడతాయి. వాటిని విని అతను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ తన మనసులో ఎందుకందరు ఇలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని ఇంటికి చేరుకుంటాడు. అక్కడ భార్య సీతారా, ఏమైందండి, ఎందుకలా దిగులుగా ఉన్నారు, ఏమాలోచిస్తున్నారు? అప్పుడు రాజు జరిగిన విషయమంతా చెప్పి, వాళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నేనొకటి చెప్తాను వినండి. చెట్టుకి కాయలు ఎప్పుడూ బరువు కాదు, అలాగే మన పిల్లలు మనకెప్పుడూ బరువు కారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనకు సమానమే. ఇక కట్న కానుకల గురించంటారా, అప్పటిదాకా ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఆడపిల్లలు మనకు బరువు అనుకుంటే బరువుగానే కనపడతారు. వాళ్లే మన బాధ్యత అనుకుంటే అది మనకి ఎప్పటికీ బరువు అనిపించదు అని సీతార చెబుతుంది. ఆ మాటలు విని రాజు అవును అని అంటాడు. ఇక వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా తల్లి అక్కడికొస్తుంది. బాబు, పిల్లల వ్యాక్సినేషన్కేదో వెయ్యాలంట, రమ్మంటున్నారు. త్వరగా పిల్లల్ని తీసుకొని వెళ్దాం. అత్తయ్యా, నిన్న డాక్టర్ అమ్మ ఇంటికొచ్చి వ్యాక్సిన్ వేసి వెళ్ళిందిలేండి. అమ్మయ్య, మంచి పని జరిగింది, మనకొక బరువు తగ్గింది అని అంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. రాజు అందరనే మాటలకి చాలా భయపడతాడు. భయపడి తను మద్యానికి బానిసవుతాడు. అప్పుడు భార్య, ఏవండి, మీకేమైనా మతిపోయి ఇలా చేస్తున్నారా? ఎవరో ఏదో అన్నారని మీరెందుకండి భయపడుతున్నారు? భయపడ్డమనేది మగవారి లక్షణం కాదు అని అంటుంది. రాజు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో రాజు తండ్రి అక్కడికి వచ్చి, ఒరే పిచ్చి మగపోడా, నేను 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశాన్రా. నేను ఏ రోజు కూడా ఇలా భయపడలేదు, మద్యానికి బానిస కాలేదు. మద్యానికి బానిసైతే డబ్బు ఖర్చు పెట్టడమే కాని కూడబెట్టేదేమీ ఉండదు. ఎవరో ఏదో అన్నారని ఎందుకలా బాధపడుతున్నావు? మనకున్న పొలాన్ని నువ్వు రెట్టింపు చేసుకో, అవి మొత్తం నేను పిల్లల పేర్లు పెడతాను. నువ్విలా ఎప్పుడు చేయకు అని ధైర్యం చెబుతాడు. కాని రాజు మాత్రం ఇంకా భయపడుతూనే ఉంటాడు. పిల్లల్ని పెంచడం పెద్ద సమస్య అనుకునే తల్లిదండ్రులు ఎవ్వరుండరు. అలా అనుకుంటే అసలు పిల్లల్ని గనడం ఎందుకు? అసలు పెళ్ళెందుకు? భార్య ఎందుకు? మగవాడు ఎప్పుడు తలెత్తుకొని ధైర్యంగా ఉంటేనే సమాజం అతనికి విలువిస్తుంది, లేదంటే విలువివ్వదు. ఇలా భయపడితే కుటుంబంలో విలువ ఉండదు. కనీసం తన కట్టుకున్న భార్య కూడా విలువివ్వదు. అర్థమవుతుందా? దాంతో రాజు కోపంగా, విలువ ఇవ్వకపోతే వదిలేయండి, నా పాటికి నేను వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అతని మాటలకు వాళ్ళు చాలా బాధపడుతూ, ఎవరో వీడిని బాగా ఇబ్బంది పడేలాగా మాటలు మాట్లాడుతున్నారు, అందుకే ఇలా తయారయ్యాడు వీడు. మావయ్య గారు, నాకు చాలా భయం వేస్తుంది, మీ అబ్బాయి ఏమైపోతాడో అని. ఆ మాటలకతను, అమ్మా సీతారా, నువ్వేం భయపడొద్దు, వాడికేమీ కాదు. 4 మాటలనుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు వింటే ఇలా కాపురాలు కూలిపోతూ ఉంటాయి. పక్కవారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు అని ధైర్యం చెబుతాడు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. రాజు మద్యానికి అలవాటు పడిపోయి రోజూ తాగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా అస్సలు పట్టించుకోడు. అలా రోజులు గడుస్తూ అతని ఆరోగ్యం పాడైపోతుంది. దాంతో మంచాన పడతాడు. దాన్ని చూసి వాళ్ల ముగ్గురు చాలా బాధపడతారు. నా జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకున్నాను. మంది మాటలు విని భయపడిపోయి ఇలా తయారయ్యాను. ఇప్పుడు నేనేం చేసినా ఆరోగ్యమైతే తిరిగి రాదు. సీతారా, నేను బ్రతికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని నువ్వే పెంచాలి. ఆ మాటకి సీతార ఏడుస్తూ, అలా మాట్లాడకండి, మీరు బ్రతకాలి, మిమ్మల్ని ఏదో రకంగా మేము బ్రతికించుకుంటాం అని ధైర్యం చెబుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. రాజు అనారోగ్యం కారణంగా మరణిస్తాడు. కుటుంబమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోతుంది. తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రజని సీతార ఇంటికి వస్తుంది. వదినా, మేము హాస్పిటల్కి వెళ్ళాం. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మీ 3 పిల్లల్లో ఒక పాపని నాకిస్తారా?
నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. ఆ మాటలకి సీతార ఏమీ మాట్లాడదు. అప్పుడు అత్తగారు, చూడమ్మా, ఈ పరిస్థితుల్లో నువ్వే కాదు, నా కూతురొచ్చినా నేనిస్తాను. ఎక్కడో బయట వాళ్లకి కాదుగా ఇస్తుంది, నా కూతురికేగా ఇస్తుంది అని అనుకుంటాను. పాపని జాగ్రత్తగా పెంచుకో. కొన్ని రోజులు పోతే పాప పాలు మానేస్తుంది, అప్పుడు నువ్వు తీసుకెళ్దు గాని. అది కాదు పిన్ని, సీతార వదినకి ఇష్టం లేదేమో. తన అభిప్రాయం కూడా తెలుసుకో. రజనీ, నువ్వడగాలి కాని నేను కాదంటానా చెప్పు. నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నానులే. అత్తగారు చెప్పినట్టే చేద్దాం అని అంటుంది. సరిగ్గా ఏడాది తరువాత పాపను రజనీ వాళ్లకు దత్తతకిస్తారు. రజనీ పాపను చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా 16 ఏళ్లు గడిచాయి. 3 పిల్లలు పెద్దవాళ్లై చదువుకుంటూ ఉంటారు. అయితే రజనీ తన కూతురు కాదన్న సంగతి ఆడవాళ్లకి తెలియకుండా పెంచుతారు. ఆరవళి ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటుంది. అప్పుడక్కడున్న ఒక టీచర్ ఆరవళిని చూసి, పాపా, నీకు అక్కగాని చెల్లిగాని ఉన్నారా? లేదు టీచర్, నాకు అక్క చెల్లి ఎవ్వరూ లేరు. ఎందుకలా అడిగారు? అందుకామె, నేను పక్క గ్రామంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు నీలాగే 2 పిల్లలు అచ్చు మీలాగే ఉన్నారు. నువ్వలాగే ఉంటే నాకు అనుమానం వచ్చిందని అడిగాను. ఆ మాట వినగానే ఆరవలి ఆశ్చర్యపోతుంది. ఏంటి మీరు చెప్పింది నిజమేనా? నాలాగే ఇద్దరున్నారా? మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారన్నది నిజమే అనుకుంటా. టీచర్, నన్నొకసారి అక్కడికి తీసుకుని వెళ్తారా? మీ అమ్మ నాన్న పర్మిషన్ అడిగి తీసుకెళ్తానమ్మా అని అంటుంది. అందుకు ఆరవలి సరే అని అంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉండగా ఆరవలి టీచర్ చెప్పిన దాని గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. టీచర్ తీసుకెళ్తానన్నా నువ్వక్కడికి వెళ్ళకూడదమ్మా, నీకు చెప్తే అర్థం కాదా? అందుకు ఆరవలి ఏడుస్తూ, నాకదంతా కుదరదు, నన్నక్కడికి తీసుకుని వెళ్లాల్సిందే అని మారం చేస్తూ ఉంటుంది. వాళ్లు వద్దు అంటున్నా అస్సలొప్పుకోదు. ఇక తండ్రి ఆరవలి గోల భరించలేక, సరే అమ్మా, రేపు ఖచ్చితంగా నేను అక్కడికి తీసుకెళ్తాను అని అంటాడు. ఆ మాటకి తను కూడా చాలా సంతోషపడుతుంది. తను బయటికి వెళ్లిపోయిన వెంటనే తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ, ఇన్నేళ్లు పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మన బిడ్డలాగే చూసుకున్నాం. కనీసం సీతార వాళ్ల దగ్గర కూడా తీసుకుని వెళ్లలేదు. ఇప్పుడు మనం ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్తే మనం తల్లిదండ్రులం కాదని అమ్మాయికి అర్థమైపోతుందండి. తను తిరిగి మన దగ్గరికి రాదు, అక్కడికి వెళ్ళిపోతానని ఖచ్చితంగా అంటుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలకు తను బాధపడుతూ, ఏం చేద్దాం, మన తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. 8వ భాగంలో ఆరవలి తల్లిదండ్రులు సరదాగా ఉండే అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు మరుసటి రోజు తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆరవలిని తీసుకుని సీతార ఇంటికి వెళ్తారు. అక్కడ దండవేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో సీతార అక్కడికొస్తుంది. తను ఆరవలిని చూసి చాలా సంతోషపడుతూ, అమ్మా ఆరవలి, బాగున్నావా? ఎంతకాలమైందో నిన్ను చూసి అని పలకరిస్తుంది. ఆ మాటలు విన్న ఆరవలి, నేను మీకెలా తెలుసు? నా పేరు పెట్టి పిలుస్తున్నారు. సీతారకి ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. వదినా, ఆరవలి రావటానికి గల కారణమేంటంటే అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న సీతార వాళ్ళిద్దరూ పక్కకు తీసుకుని వెళ్లి, మీకు కొంచెమైనా ఆలోచనుందా? ముందు వెనుక ఆలోచించే అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను తన కన్న తల్లినని తెలిస్తే తను నన్ను ఎలా భావిస్తుంది? మిమ్మల్ని ఏమనుకుంటుంది? ఇంతకు ముందులాగా ఇప్పుడు ఉండగలదా? అందుకు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతారు. ఈ విషయం గురించి మేము కూడా ఆలోచించాం, కాని పాప మాత్రం పదే పదే ఆ పిల్లల్ని చూడాలని అనటంతో ఇక్కడికి తీసుకురావాల్సొచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా పాప వింటుంది. అది విన్న ఆరవలి, ఇప్పుడు నాకంతా అర్థమైంది. సీతార నా కన్న తల్లి అని. అసలు ఈ విషయమేంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. వాళ్లందరూ పాప వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నేను మొత్తం విన్నాను. అసలేం జరిగిందో నాకు వివరించి చెప్పండి. అందుకు సీతార ఏదో చెప్పబోతూ ఉండగా ఆరవలి, ఇప్పుడు కాదు, నా అక్కలిద్దరు వచ్చినప్పుడు అందరి ముందు ఈ నిజం చెప్పాలి అని గట్టిగా అంటుంది. ఇక వాళ్లు చేసేదేం లేక సరే అని అంటారు. కొంత సమయానికి
మైనా రజని అక్కడికొస్తారు. అచ్చం వాళ్లలానే ఉన్న ఆరవలిని చూసి ఆశ్చర్యపోతారు. ఆరవలి కూడా వాళ్ల వైపలా చూస్తూ ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత సీతారా వాళ్లందరినీ పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విన్నవాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వాళ్లని కొంత సమయం అలా వదిలేయండి, మనం బయటకు వెళ్దాం పదండి అంటూ వాళ్లతో చెప్పడంతో వాళ్లు సరే అని అంటారు. ఇక ముగ్గురు కూడా బయటికెళ్తారు. ఆ ముగ్గురు కవల పిల్లలు బాధగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా బయటికి వెళ్లిన వాళ్ల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, పిన్ని బాబాయ్ ఎలా చనిపోయారు? కనీసం మాకా విషయం ఎందుకు చెప్పలేదు? వాళ్లు చనిపోయి కేవలం 1 రోజులు మాత్రమే అవుతుంది. ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేదు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పడమని నేనే చెప్పలేదు. ఎందుకంటే ఆరవలికి ఈ విషయం తెలియకూడదని. కాని మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడనేది ఊరికే అనలేదు. ఇప్పుడు ఏ విషయమైతే మనం దాచాలనుకున్నామో ఆ విషయమంతా బయటపడిపోయింది. ఇక ఆరవలి ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఆరవలి ఏ నిర్ణయం తీసుకున్నా మరేం పర్లేదు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే కావాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ముగ్గురు కవలలు అక్కడికొస్తారు. అప్పుడు రజని, అమ్మా ఆరవలి, మనం ఇంటికెళ్దామా అని అడిగితే ఆరవలి ఏడుస్తూ, నేను రాను, మా అమ్మ అక్క వాళ్ల దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి అని అంటుంది. ఆ మాటలకి సీతారా, అమ్మా ఆరవలి, నువ్వు వాళ్లతో పాటు వెళ్లడమే మంచిది కదమ్మా. అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు కాదు కదా, నువ్వే నా తల్లివి. చిన్నప్పుడే నిన్ను నన్ను నీ నుంచి అక్క వాళ్ల దగ్గర నుంచి దూరం చేశారు. వాళ్ళు నాకు తల్లిదండ్రులు ఎప్పటికీ కాలేరు. నేను వాళ్ల దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పడంతో రజని వాళ్లు చాలా బాధపడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సీతారా పిలిచినా వాళ్ళిద్దరూ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సీతారా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ ముగ్గురు కవలలు ఆడుకుంటూ సరదాగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రజని అక్కడ చాలా దిగులు పడుతూ ఉంటుంది. ఇలా దిగులు పడుతూ ఎంతకాలమని ఉంటావు చెప్పు? ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుందన్నావు కదా. ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గరికి చేరాలని భగవంతుడు రాసినట్టున్నాడు. అందుకే తను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. నా చేతుల మీద సొంత బిడ్డలాగా చూసుకున్నాను. కాని ఇప్పుడు తనన్ని మాటలనటంతో నా మనసు బాధపడింది. ఎప్పటికైనా పరాయి బిడ్డే అనుకుంటా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సీతారా అక్కడికొస్తుంది. రజని, నువ్వు బాధపడుతూ ఉంటావని నాకు తెలుసు. ఆరవలికి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తనస్సలు మాట వినటం లేదు. తనిక్కడికి రావటానికి అస్సలు ఇష్టపడటం లేదు. అందుకే నీ గురించున్న నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ నిజం చెప్పిన తర్వాత తన మనసు మారితే తనిక్కడికొస్తుంది. లేదంటే నా పిల్లల ముగ్గుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను. ఆ మాట విన్న రజని, ఎందుకు వదినా అలా చేయటం? వాళ్ళు నీ దగ్గరుంటేనే సంతోషంగా ఉన్నారు. అన్నయ్య తోడు లేకపోయినా బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నావు. వాళ్ళు మీ దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటారొదినా. ఎవరు చెప్పారు? మీరు ఆరవలిని ఎంత బాగా చూసుకుంటున్నారో. తను వచ్చిన రోజు తనని చూసి, తన బట్టల్ని చూసి, తన ఒంటి మీద నగలు చూసి చెప్పగలిగాను. పైగా తను చదువుకుంటుంది ఒక పెద్ద స్కూల్లో. ఏడాదికి 1,00,000 రూపాయలు కడుతున్నారు ఫీజు. అన్నీ తెలుసుకునే ఇక్కడికొచ్చాను. ఆ మాటలకు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. సీతారా నేను వెళ్ళొస్తానంటూ అక్కడ్నుంచి వెళ్తుంది. తను సరాసరి ఆరవలి దగ్గరికి వెళ్ళి ఆరవలితో, అమ్మా ఆరవలి, నా మాట విను. మీ అమ్మ వాళ్ల దగ్గరికి తిరిగి వెళ్ళిపో. వాళ్ళు నా అమ్మా నాన్న ఎలా అవుతారు? నువ్వు కదా అమ్మ నన్ను కన్నది. కన్నబిడ్డని వదిలేస్తావా చెప్పు? చూడమ్మా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమకే విలువెక్కువ. యశోద కూడా కృష్ణుడి కన్నతల్లి కాదు, కాని కృష్ణుణ్ణి తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి ప్రేమను పంచింది. నా మాట విని వెళ్ళమ్మా. ఆ మాటలు వింటున్న మైనా రజని, అమ్మా తనెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుందమ్మా అని అంటుంది. చెంప పగల కొడతాను. ఏమనుకుంటున్నారు? మీ ఇద్దరి వల్లే తనిక్కడ్నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదనుకుంటా. చూడు ఆరవలి, నీ తల్లి గురించి ఒకే ఒక నిజం చెబుతాను. ఆ తర్వాత వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం.
కాని నేను మాత్రం నిన్నిక్కడి నుంచి పంపించేస్తాను అని గట్టిగా చెబుతూనే తన గురించిలా చెప్పడం మొదలు పెడుతుంది. నిన్ను దత్తత తీసుకున్న కొన్ని నెలల తర్వాత రజనీ నాకు కబురొచ్చింది. నేను అప్పుడు రజనీ దగ్గరికి వెళ్ళాను. వదినా, నేను గర్భవతినయ్యాను. డాక్టర్లన్నారు నేను ఎప్పటికీ గర్భవతిని కాలేనని. కానీ నేను గర్భవతినయ్యాను. ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పడం లేదు, నీకే చెబుతున్నాను. చాలా సంతోషంగా ఉంది రజనీ. నీ భర్తకి విషయం చెప్పు, అతను చాలా సంతోషపడతాడు. ఈ విషయం చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదోదినా. ఎందుకంటే నాకు బిడ్డ పుడితే నేను ఆరవలిని సరిగ్గా చూసుకోలేము అని భయం వేస్తుంది. అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పాలని అనుకోవటం లేదు. నేను నా గర్భాన్ని తీయించేస్తాను. అది చాలా పెద్ద తప్పు రజనీ. అస్సలలా చెయ్యొద్దు. నేను ఆరవలిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు సంతోషంగా ఉండు. పండంటి బిడ్డకు జన్మనివ్వు, అంతే చాలు. లేదోదినా, నేను ఆరవలిని అస్సలు నీకివ్వను. తను వచ్చిన తర్వాత నాకెంతో సంతోషంగా ఉంది. నేను చచ్చినా ఆ బిడ్డను మాత్రం ఇవ్వను. సరే రజనీ, ఇవ్వకు. ఇద్దరిని పెంచుకో. ఏదైనా ఇబ్బందైతే నేను ఆరవలిని తీసుకెళ్తాను, సరేనా? అందుకు రజనీ సరే అని తనింకా అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు కాలు జారి కింద పడి పొట్టకి తీవ్రమైన గాయమైంది. హాస్పిటల్కి తీసుకెళ్లాం. కాని అప్పటికే కడుపులో పిండం చనిపోయింది. ఆ విషయం తెలుసుకుని నేను మీ నాన్న చాలా బాధపడ్డాం. కాని రజనీ మాత్రం ఒక మాట అంది. ఎందుకు వదిన బాధపడుతున్నావు? దేవుడికి నా బాధ తెలుసు కాబట్టి ఇలా జరిగింది. ఇక ఆరవలి నా సొంత బిడ్డ. నాకు గర్భసంచి కూడా తీసేయాలని సంతకం పెట్టాను. అది కూడా జరిగిపోతుంది. అలా ఎందుకు చేసావు రజనీ అంటున్నా తను మాత్రం నా మాట అసలు వినలేదు. గర్భసంచి వద్దన్నా తీయించుకుంది అని జరిగిన విషయమంతా సీతారా ఆరవలికి చెబుతుంది. దాన్ని విని అందరూ బాధపడతారు. ఇప్పుడు చెప్పు ఆరవలి, మీ అమ్మ చేసిన త్యాగం ముందు ఏదీ సరిపోదని నీకనిపిస్తే నువ్వు తిరిగి వాళ్ల దగ్గరికి వెళ్ళు. లేదంటే ఇక్కడే ఉండిపో. నేనిందాక చెప్పినట్టుగా నిన్ను బలవంతం చెయ్యను. నీ కర్మ అని వదిలేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సితార. ఆరవలి ఆ మాటలు విని ఆలోచనలో పడుతుంది. సితార తన కూతుర్లు ముగ్గురికి జరిగిన విషయం చెప్పడంతో అదంతా విన్న తన కూతురు ఆరావలి ఏడుస్తూ ఇలా అంటుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక వెంటనే మైనా రజని కూడా అక్కడికి వెళ్ళు అని అనడంతో సితార చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత సితార ఆమెని తీసుకుని వెళ్ళి రజని రాజుల దగ్గర వదిలిపెడుతుంది. రజని అరావలిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అరావలి తల్లిని కౌగిలించుకొని ఇలా అంటుంది. అమ్మా, ఇక మీదట ఎప్పుడూ నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నేను మాటిస్తున్నాను అని చెప్పడంతో తల్లి చాలా సంతోషపడుతుంది. ఇక రాజు కూడా చాలా సంతోషపడతాడు. సితార రజనితో జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విన్న రాజు కూడా చాలా ఆశ్చర్యపోయి, ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియలేదు. కాని నువ్వు చేసిందైతే చాలా గొప్ప త్యాగమని చెప్పాలి అని ఆమెను మెచ్చుకుంటాడు. ఇక కంటతడి కూడా పెట్టుకుంటాడు. ఆ తర్వాత సితార అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్తారు. అప్పుడప్పుడు ఒకరింటికి ఒకరు అందరూ వెళ్తూ పోతూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ముగ్గురు పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్ళు ఉద్యోగాలు చేయడం మొదలుపెడతారు. దాన్నంతా చూసి రాజు చాలా సంతోషపడతాడు. రాజు తన కూతురితో, అమ్మా, నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నావు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా అలాగే మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మనమందరం కలుసుకొని మాట్లాడుకుందాం అని అనడంతో అరావలి సరే అని అంటుంది. ఇక అందరూ కూడా సితార ఇంటి దగ్గర కలుసుకుంటారు. ఇక అందరూ మాట్లాడుకొని చనిపోయిన వాళ్ళందరికీ నివాళులర్పించాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు. అందరూ పూజ చేసుకున్న తర్వాత సితార తన మనసులో తన భర్త ఫోటోను చూస్తూ బాధగా ఇలా అనుకుంటుంది. మీరు లేకపోయినా మీరు లేని లోటుని తెలియకుండా పిల్లల్ని పెంచాను. వాళ్ళిప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. మీరు బ్రతికి ఉంటే ఎంతో బాగుండేది.
మీరు ఆడపిల్లల్ని పెంచలేను అని భయపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మరణించారు. నేను ఆడపిల్లల్ని పెంచి చూపించి గొప్పవాణ్ణి చేశాను. ఈ ప్రయాణంలో నాకు రజని కుటుంబం సహాయంగా ఉంది. రోజులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. భయపడి ముందడుగు వేయకుండా అక్కడే ఉండకూడదు. అవసరమైతే కాలానికి ఎదురుగా వెళ్ళాలి. మీరది చేయనందుకు చాలా బాధగా ఉంది అంటూ చాలా బాధపడుతుంది. రజని ఆమె కన్నీటిని చూసి ఆమెని ఓదారుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు పూజను ముగించుకుంటారు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళు ముగ్గురికి కూడా ఒక కుటుంబంలో కవలపిల్లలైన ముగ్గురితో వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు జరిపిస్తారు. ఇక పెళ్ళిళ్ళ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి వారి కాపురాలు చేసుకుంటూ సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెడతారు. ఆ విధంగా కథ సుఖాంతమవుతుంది. ఈ కథలో ఎన్నో మలుపులున్నాయి. ఎంతో నీతి ఉంది. కాలానికి భయపడకూడదు. ఏదో జరుగుతుందని మన జీవితాల్ని నాశనం చేసుకోకూడదు. అత్తాకోడలు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఎదగాలి, ఎలా బాధ్యతగా పెరగాలి అనే అన్ని విషయాలు ఈ కథలో ఉన్నాయి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.